టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. బిల్లులో రాసినటువంటి తెలుగుకే మళ్ళీ తెలుగు భాషలో వ్యాఖ్యానం చెప్తే తప్ప చాలా మందికి అర్థం కానటువంటి భాషని విరమించుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నెంబర్ 2, ఇప్పుడు ఆక్వా హబ్కి సంబంధించి గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ఆక్వా హబ్ని మేము విస్తరణ చేస్తున్నాం, ఇంకా అభివృద్ధి చేస్తున్నాం, దీనివల్ల దేశాల్లోనూ విదేశాల్లోనూ గొప్ప విదేశీ మారక ద్రవ్యం బాగా లాభం వస్తుందనేటువంటి పద్ధతిలో ఈ ఆక్వా హబ్ని ఇలా విస్తరించుకుంటూ పోతే ఇది ఈ సమాజానికి ఒక విధ్వంసం అని చెప్పి నేను చెప్పదలిచింది. ఇది కేవలం రైతులు వ్యవసాయం కంటే ఈ రొయ్యల చెరువులు, చేపల చెరువులు తవ్వుకుంటే ఎక్కువ ఆదాయం వస్తుందనేటువంటి పద్ధతిలో ప్రారంభమైనటువంటి ఈ ఆక్వా కల్చర్ ఈ రోజున గ్రామాల్లోకి వచ్చింది, మన ఇళ్ల మధ్యకు దూరింది, మన నీటిని కలుషితం చేసింది, మన పర్యావరణాన్ని కలుషితం చేస్తుంది. ప్రాసెసింగ్ యూనిట్స్ గ్రామాల తుందూరులో, పశ్చిమ గోదావరి జిల్లా తుందూరులో జరిగినటువంటి పెద్ద పోరాటం అది ఎంత విధ్వంసాన్ని తీసుకొస్తుందో మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి చెప్తున్నా. సముద్రాల్లో, గోదావరిలో లేకుంటే ఇప్పటికే ఉన్నటువంటి సహజంగా మనం తవ్వుకున్నటువంటి చెరువుల్లో చేపల ఉత్పత్తిని పెంచడం అనేటువంటిది ఒక రకం. కేవలం లాభాల కోసం అని చెప్పి ఈ ఆక్వా కల్చర్ని మేము విస్తరించుకుంటూ పోతాం, వాళ్ళకి రాయితీలు ఇస్తామనేటువంటి పద్ధతి సమాజానికి విధ్వంసం అని చెప్పి నేను చెప్పదలిచింది. ఇలాంటి ఆక్వా కల్చర్ మీద ఒక ఖచ్చితమైనటువంటి నియంత్రణ తీసుకొస్తే చట్టాలు అవసరం అని చెప్పి నేను మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఓకే సార్, ఇప్పుడు వైసీపీ నుంచి మరలా ఒక 5-6 పేర్లు పంపించారు. ఇదిగో ఇక్కడ ఉన్నాయి, ముందు 2 ఉన్నాయి, జంగా కృష్ణమూర్తి గారు, రవీంద్ర బాబు గారు ఇచ్చారు. ఇప్పుడు మరలా యాడ్ చేశారు. మళ్ళీ రవీంద్ర బాబు గారు, జంగా కృష్ణమూర్తి గారు, పివి సూర్యనారాయణ రాజు గారు, వెన్నుపూస గోవిందరెడ్డి గారు ఉన్నాయి. 4 ఉన్నాయి. అంటే 2గా మాట్లాడుతున్నాము. ఈ 2 బిల్లులు కలిపి మాట్లాడించేస్తున్నాం కదా. అదే 3 ఐటమ్స్. ఒకరేమో ఫిష్ ఫీడ్, ఒకరేమో ఫిష్ సీడ్, ఇంకోరేమో యూనివర్సిటీ, ఆక్వా యూనివర్సిటీ. రాయలేదు, పైన సబ్జెక్ట్ రాయలే. ఆ 2 వచ్చే 2 వాటి మీద మాట్లాడతారు. ఎవరు? కత్తి నరసింహారెడ్డి గారు, మీరు 2 minutes మాట్లాడండి. మీరు మాట్లాడతారా? అది అయిపోయిన తర్వాత మీరు మాట్లాడండి. అధ్యక్ష, చేప సమీకృత ఆహారం అధ్యక్ష, ఇది ఆరోగ్యానికి కూడా మంచిది. అయితే దాన్ని ఆక్వా ఫీడ్ కానీ సీడ్ కానీ నియంత్రణ చేసే చట్టాలు పెట్టినారు. ఇప్పుడు 2018లో 40,000 కోట్ల విదేశీ మారక ద్రవ్యం వస్తే అందులో 17,000 కోట్ల రూపాయలు ఒక ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చింది అధ్యక్ష. సరే, దీనికి సంబంధించి ఒక్క కోణము రైతులకు సంబంధించి ఫీడ్ గనక కలుషితం కావడం వల్ల, కల్తీ కావడం వల్ల దానిపైన ఉత్పత్తి పైన కూడా ప్రభావం పడి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కాబట్టి అట్లా నియంత్రణ చేయడం అనేది రైతాంగానికి ఉపయోగపడేది బిల్లు అధ్యక్ష. రెండవది, ఈ ఆక్వా అలాగే కేంద్రాలు, పెంపకం కేంద్రాలు, పిల్లలకి ఉత్పత్తి కేంద్రాలకు మనకు తుని, రాజమండ్రి ప్రాంతంలోనే 250 కేంద్రాల వరకు ఉన్నాయి అధ్యక్ష. వాటి నియంత్రణలో వచ్చే వాళ్ళు చాలా మంది చెన్నైలో ఉన్నారు, వచ్చి పోతా ఉంటారు. అది రాష్ట్ర ప్రభుత్వం ఈ చట్టం ద్వారా అలాగే పరిశీలన కానీ, కంట్రోల్ చేసేదానికి కానీ, క్వాలిటీ వచ్చేదానికోసం కానీ ఉపయోగపడే అవకాశం ఉండదు అధ్యక్ష. అలాగే ఈ బిల్లుతో ముడిపడి ఉన్నటువంటి అంశాలు, ఇప్పుడు మీరు ఎక్కడన్నా వెళ్ళండి అధ్యక్ష, ఇక్కడ ఆక్వా ట్యాంక్ ఉంటుంది, ఆ పక్కనే ఒక పరిశ్రమ ఉంటుంది అధ్యక్ష. దాంట్లో కలుషితమైన నీరంతా కూడా ఆ సైడ్ నుంచే పోతా ఉంటుంది. కాబట్టి ఎక్కడైతే ఆక్వా ఏరియా ఉంటుందో, ప్రొడక్షన్ ఏరియాస్ ఉంటాయో, అక్కడ పరిశ్రమలకు నుంచి బయటకు వచ్చే వ్యర్థ పదార్థాలను నియంత్రణ చేయకుండా పోవడం వల్ల అటు ఆక్వా కల్చర్ పైన, అలాగే వ్యవసాయం పైన, అలాగే ప్రజల పైన కూడా ఇది తీవ్రమైన ప్రభావం పడుతుంది అధ్యక్ష. దీన్ని కూడా నియంత్రించాల్సిన అవసరం ఉన్నది. అలాగే మూడోది అధ్యక్ష, 2013లో కేంద్ర ప్రభుత్వము
ఆహార భద్రత చట్టం తీసుకొచ్చింది అధ్యక్ష. కాబట్టి అంటే ఆహార భద్రత దాదాపు 80,000 కోట్ల ప్రజలకు ఉండాలా, 80 లక్షల కోట్ల ప్రజలకు ఆహార భద్రత ఉండాలని చట్టం తీసుకొచ్చింది. కాబట్టి కనుమరుగైపోతుంది మనకు. అంటే ప్రొడక్షన్ ల్యాండ్ అంతా కూడా తగ్గిపోతా ఉంటే కనుక దాన్ని కూడా దేనికి రైతాంగానికి మనం ప్రోత్సహించాలనే దానిపైన కూడా ఆ పారామీటర్స్ కూడా జాగ్రత్త తీసుకోవాలని చెప్పేసి నేను కోరుతున్నాను అధ్యక్ష. అలాగే ఈ ధరల్లో అధ్యక్ష, మామూలుగా ఇది రొయ్యల ఎక్స్పోర్ట్ అనేది ఇంటర్నేషనల్ మార్కెట్ కూడా ముడిపడి ఉంటుంది. ఆన్లైన్లో చూస్తే గనక నెట్లో వచ్చేసి ధరలకు అలాగే కొనుగోలుకు చాలా వ్యత్యాసం ఉండి రైతులు కూడా నష్టపోతున్నారు అధ్యక్ష. వాటిపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతూ అధ్యక్ష, మీరు ఆదివారం వచ్చిందంటే రాష్ట్రంలో ఏ పట్టణానికన్నా పోండి రోడ్లపైనే చేపలు అమ్ముకుంటా ఉంటారు అధ్యక్ష. రైతు బజార్లో శుభ్రంగా అలాగే వెళ్ళేసి కూరగాయలు కొనుక్కుంటూ ఉంటారు. ఫిష్ మార్కెట్లు కూడా ప్రతి పట్టణంలో ఏర్పాటు చేసి రోడ్లపైన అమ్మడం వల్ల అనారోగ్యానికి అసలు ఎంత ఇబ్బంది ఉంటే కనుక మీరు ఎక్కడికన్నా ఉభయ గోదావరి జిల్లాలు కానీ నెల్లూరు కానీ ఆంధ్రప్రదేశ్లో ఏ టౌన్ పోయినా కూడా ఫిష్ అంటే కనుక రోడ్డు పైనే అధ్యక్ష. వాటికంటూ మా ఫిష్ మార్కెట్లు లేవు అధ్యక్ష. దానిపైన కూడా దృష్టి పెట్టాలని మీ ద్వారా మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. మాధవ్ గారు కొంచెం బ్రీఫ్ గా. అధ్యక్ష, ఏదైతే మన ఫిష్ ఆక్వాకల్చర్ సీడ్ అలాగే ఆక్వాకల్చర్ ఫీడ్ సంబంధించిన 2 బిల్ సంబంధించి ఏదైతే మన ప్రాంతం దేశంలోనే తలమానికంగా ఆక్వాకల్చర్లో నెంబర్ 1 స్థానంలో ఉన్నాం. అలాగే దేశానికి ఎక్స్పోర్ట్ రెవెన్యూ, ఫారెన్ ఎక్స్చేంజ్ కూడా ఇవ్వడంలో ఇది చాలా ప్రముఖ పాత్ర వహిస్తుంది. దీనిపైన అనేక స్టడీస్ చేయడం జరిగింది. అలాగే మన కోవిడ్ నేపథ్యంలో కూడా మేము అనేక రకాలుగా ఆక్వాకల్చర్ ఫార్మర్ సంబంధించిన సమస్యల్ని పైకి తీసుకెళ్లి వాటి పరిష్కారం తీసుకు ఆలోచన చేయడం జరిగింది. దాంట్లో ఏదైతే ఈ సీడ్ ఫీడ్ విషయంలోనే ఎక్కువ మంది ఆక్వా ఫార్మర్స్ అందరూ కూడా ఇబ్బందిని వ్యక్తపరిచారు. ముఖ్యంగా పూర్ క్వాలిటీ ఆఫ్ సీడ్, అలాగే ఏదైతే ఫీడ్ లో కూడా అనేక రకాల ప్యాథోజన్స్ ఉండటం కారణంగా అనేక రకాల ఇబ్బంది పడుతున్నాం అని చెప్పి ఇది ముఖ్యమైన సమస్యగా చెప్పడం జరిగింది. దాంట్లో వాళ్ళు చెప్పింది ఏంటంటే సెంట్రల్ ఏదైతే ఆక్వాకల్చర్ అథారిటీ ఉందో సిఏఏ, దానికి సర్టిఫైడ్ హ్యాచరీస్ ఏవైతే ఉన్నాయో వాటి దగ్గర నుంచే సీడ్ సప్లై చేస్తే బాగుంటుంది. ఎవరైతే ఆ సిఏఏ ఆథరైజ్ కానీ మిగతా సీడ్ అనేది కొనుక్కోకుండా ఉండేటట్టు నియంత్రణ చేస్తే బాగుంటుంది చెప్పడం జరిగింది. అలాగే డిసీజ్ ప్రాబ్లం, ముఖ్యంగా అన్ని చోట్ల కూడా ఈ డిసీజ్ ఏదైతే ఉందో అనేక రకాల డిసీజ్, రన్నింగ్ మోర్టాలిటీ డిసీజ్, వైట్ స్పాట్ డిసీజ్, దీని కారణంగా కూడా చాలా ఇబ్బందులు అవుతున్నాయి. కనుక అందరూ కూడా పెద్ద ఎత్తున ల్యాబొరేటరీస్ కావాలని చెప్పి అడగటం జరిగింది. ల్యాబొరేటరీస్ కూడా మొబైల్ ల్యాబొరేటరీస్, అన్ని చోట్ల వెళ్ళడానికి అవకాశం ఉండే ల్యాబొరేటరీస్ కావాలని చెప్పి, అలాగే హై ఫీడ్ కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంది. ఏదైతే ఫీడ్ కాస్ట్ లో నియంత్రణ కూడా ఉండాలి. చాలా ఎక్కువ ధరకి ఫీడ్ కొనుక్కునే అవకాశం అవైలబిలిటీ ఉంది. దాని కారణంగా ఇబ్బంది పడుతున్నాం. అలాగే ఇందాక చెప్పినట్టు వాటర్ క్వాలిటీ ఏదైతుందో ఇది కూడా సరిగ్గా లేని కారణంగా కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం. అలాగే అతి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆక్వాకల్చర్ ఇంకా ఇంపిటస్ ఇవ్వాలి అంటే పవర్ టారిఫ్ ఏదైతుందో ఆ పవర్ టారిఫ్ అగ్రికల్చర్ కింద ఆక్వాకల్చర్ ని గుర్తించి ఆ విధంగా పవర్ టారిఫ్ లో టారిఫ్ మార్పు చేస్తే చాలా ఉపయోగం అని చెప్పి ఎక్కువ మంది చెప్పడం జరిగింది. అలాగే ఆ విధంగా వాళ్ళకి అందేటట్టు, అలాగే అందరికీ కాదనుకుంటా, అది స్మాల్ ఆక్వాకల్చర్ వాళ్ళకి అందరికీ చేసేటట్టు, అలాగే క్రెడిట్ ఫెసిలిటీస్, ఇన్సూరెన్స్, అలాగే గవర్నమెంట్ సపోర్ట్ కూడా పెద్ద ఎత్తున ఉండాలని చెప్పి, అలాగే దీంతో పాటు ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్, అలాగే దాంట్లో ఎఫిలియంట్ ఏదైతుందో దాన్ని ట్రీట్ చేసి పంపించే విధానం కూడా ఉంది. అది కూడా అమలు చేసేటట్టు ప్రభుత్వం చేస్తే బాగుంటుంది. హ్యాండ్ హోల్డింగ్ గా పనికిరావాలి తప్ప, లేకపోతే ఇది స్టంబల్ బ్లాక్ లాంటి లెగ్ బ్లాకింగ్ గా కాకుండా చేసే విధంగా కంట్రోల్ ఉండాలి. మనం ఎప్పుడైతే లైసెన్స్ అని అంటాం అనేక రకాల భయాలు మన ఎవరైతే ఆక్వాకల్చర్ ఫార్మర్స్ ఉంటారో వాళ్ళు కలుగుతుంది. ఆ విధంగా ఆ భయాలు లేకుండా లైసెన్స్ కోటా రాజ్ ఏదైతే దాని వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా దాన్ని నిర్మూలించాలి. మళ్ళీ ఇప్పుడు మనకు లైసెన్స్ అనే సిస్టాన్ని మళ్ళీ ఇంట్రడ్యూస్ చేస్తే అనేక రకాల ఇబ్బందులు, అనేక రకాల నియంత్రణలు, ఇటువంటి ఇబ్బందులు కూడా ఉంటాయి. అవి లేకుండా ఏ విధంగా చేస్తామనేది కూడా గౌరవ మంత్రి వాళ్ళు మనకు తెలియజేస్తే బాగుంటుంది. అలాగే ముఖ్యంగా మనం ఏదైతే ఇంటిగ్రేటెడ్ ఆక్వాకల్చర్ సిస్టమ్ ఏదైతే ఉందో వియట్నాం సంబంధించి అది మన ఆంధ్రప్రదేశ్ బాగా ఉపయోగపడుతుంది. బ్లాకిష్ వాటర్స్, అలాగే ఈ కల్చర్ వాటర్స్, అలాగే ఫ్రెష్ వాటర్, ఈ మూడిట్లో కలిపి ఒక ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ రాష్ట్ర వ్యాప్తంగా తీసుకోవటం, అలాగే మొత్తం మన రాష్ట్రం అంతా కూడా వనామి. దీని కారణంగా ఎప్పుడైనా ఒక డిసీజ్ కానీ ఒక చోట వస్తే మొత్తం పైనుంచి కింద వరకు, గోదావరి జిల్లా నుంచి కింద చిత్తూరు వరకు అందరూ కూడా నష్టపోయే ప్రమాదం ఉంది. కనుక ఈ మల్టీ
సీడ్ ఒక చోట ఒకటి వేస్తే ఇంకో చోట ఇంకోటి వేసే విధంగా ప్రభుత్వం నియంత్రించిన కారణంగా ఆ విధంగా మెయింటైన్ అవుతుంది. ఎప్పుడైనా ప్రమాదం జరిగిన ఆ ప్రమాదం ఒక ప్రాంతానికి వచ్చి ఆగిపోయే అవకాశం ఉంటుంది. ఆ విధంగా చూడటం, అలాగే ఇంకా లాభసాటి అయిన మిగతా టైగర్ ప్రాన్ కల్చర్ కానీ, లాబ్స్టర్స్ కానీ, క్రాబ్ కానీ వీటి గురించి కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తే బాగుంటుంది. ఆ విధంగా ఎడ్యుకేషన్ క్రియేట్ చేసే ఫార్మర్స్ లో ఒకటి లాభం వస్తుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా దాని వెనకాల పరిగెత్తడం అలవాటు అయిపోయింది. దీని కారణంగా ప్రస్తుతం అయితే లాభాలు ఉంది, రాబో కాలంలో నష్టాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇది కూడా ప్రభుత్వం ఆలోచన చేసి ఆ విధంగా ఎడ్యుకేట్ చేయడం కారణంగా మనకి పెద్ద ఎత్తున లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. దేశానికే తలమానికంగా మన ప్రాంతం తయారవుతుంది. అత్యంత ఆదాయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చే అవకాశం ఇది ఒక్కటే. కనుక ఆ విధంగా చాలా సీరియస్ గా ఆలోచించేసి ఇంటిగ్రేటెడ్ ఆక్వాకల్చర్ సిస్టమ్ అలాగే మల్టీ ప్రాంగ్ అప్రోచ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటే బాగుంటుందని చెప్పి మీ ద్వారా కోరుతున్నాను. గోపాల్ రెడ్డి గారు. రెండు ఉన్నాయి. చేప పిల్లల మీదేమో గోపాల్ రెడ్డి గారు ఇచ్చారు, చేప మేత మీద సూర్యనారాయణ రాజు గారు 2 పేర్లు ఇచ్చారు. మీరు మాట్లాడేయండి, సూర్యనారాయణ రాజు గారికి ఇస్తాను. అధ్యక్ష, చేప పిల్లలు పెంపకం గురించి నాకు అవకాశం వచ్చింది. మరి ఫిషరీస్ డిపార్ట్మెంట్లో మామూలుగా వర్షాలు బాగా పడినప్పుడు హ్యాచరీ పెడతాం. హ్యాచరీ పెట్టిన తర్వాత చిన్న చిన్న పిల్లలు ఫింగర్ లింక్స్ అన్ని తీసుకెళ్ళి హ్యాచరీలో తయారైనటువంటి ఈ బ్రీడ్స్ పిల్లలను పాండ్స్లో వదులుతాం అధ్యక్ష. పాండ్స్ నుంచి ఎక్కడైనా చెరువు కావాలనుకుంటే 1000 పిల్లల్ని ఒక ప్లాస్టిక్ కవర్లో పెట్టి దానికి ఆక్సిజన్ ఇచ్చి 1000 పిల్లలు వేసాము అని చెప్తారు అధ్యక్ష. అది కరెక్ట్గా ఉండదు అధ్యక్ష. ఎందుకంటే అది 1000 పిల్లలు పెట్టినామంటారు కానీ దాంట్లో 500-600 కంటే ఉండదు. దట్టు దీన్ని ఈ పాండ్ నుంచి చెరువుకు ట్రాన్స్పోర్ట్ చేయడంలో దాదాపు 2-3 గంటలు ఉంటుంది. కొంత ఆక్సిజన్ కూడా అయిపోయి ఆ పిల్లల్ని చనిపోయే అవకాశం ఉంది అధ్యక్ష. అదొక డిఫెక్ట్ ఉంది. అదేవిధంగా చెరువులు, వాగులు, వంకలు, ఫామ్స్లో, రిజర్వాయర్లో చేపల పెంపకం మాకు రాయలసీమ జిల్లాల్లో ఎందుకంటే ఎప్పుడు నీళ్ళు ఉండవు, వర్షాలు వచ్చినప్పుడు మాత్రమే నీళ్ళు ఉంటాయి. అప్పుడు మాత్రమే ఇవన్నీ కూడా ఈ సీడ్ వేసి ఫింగర్ లింక్స్ కానీ తర్వాత చిన్న చిన్న చేపలను ప్లాస్టిక్ కవర్ ద్వారా తీసుకెళ్ళి ఆ ట్యాంకుల్లో వేసి పెంచుతాం అధ్యక్ష. ఎందుకంటే ఇది ఆ విధంగా ఎందుకు చేస్తున్నా అంటే బడుగు బలహీన వర్గాల వాళ్ళు, అదేవిధంగా జాలర్ కమ్యూనిటీ, ఈ బెస్తవారు చేపలు పట్టుకునే వాళ్ళు వాళ్ళ లివ్లీహుడ్ కోసం బాగా వాటర్ సఫిషియెంట్గా ఉంటే మాకు కొన్ని చెరువులు ఉన్నాయి, కనికలు కానీ తర్వాత సింగనమలు కానీ కొన్ని బుగ్గపట్నం చెరువు కానీ పెద్ద పెద్ద చెరువులు ఈ ఫీడ్ పంపుతాం అధ్యక్ష. దాన్ని మనం మినిస్టర్ దాన్ని కొంచెం దాన్ని స్ట్రీమ్లైన్ చేయాలి. ఎందుకంటే ఇది 1000 అంటారు, 1000 ఉండదు అధ్యక్ష. 1700-500 ఇంకా కూడా తక్కువ ఉంటుంది అధ్యక్ష. దట్లో అక్కడ పనిచేసే స్టాఫ్ కూడా అది మామూలుగా LFTN లైసెన్స్ ఫిష్మెన్ అండ్ నావిగేషన్ ట్రైనింగ్ అయి ఉండాల్సిన వాళ్ళను ఇప్పుడు BSc జువాలజీ వాళ్ళని మాత్రం రిక్రూట్ చేస్తున్నారు అధ్యక్ష. వాళ్ళు కనీసం ఈత కూడా రాదు అధ్యక్ష. ఎవడన్నా ఫిషర్మెన్ నీళ్ళల్లో పడిపోతే కనీసం లాగడానికి కూడా ప్రయత్నం చేయడం. ఎందుకంటే ఈ మనోనికి ఈత రాదు కాబట్టి అది సమస్య ఉంది అధ్యక్ష. ఫిషరీస్ డిపార్ట్మెంట్లో కంపల్సరీగా ఈత రావాలని కూడా ట్రైనింగ్ ఇవ్వాలి అధ్యక్ష. అదేవిధంగా మంచినీటి రొయ్య పెంచడానికి మాకు రాయలసీమ జిల్లాలో మంచి అవకాశం ఉంది అధ్యక్ష. అన్నీ కూడా మంచి నీళ్ళే మాకు. ఎందుకంటే ఏర్ నీళ్ళు లేదు, బావుల్లో నుంచి సఫిషియెంట్గా ఉన్నప్పుడు మాత్రమే బోర్లో నీళ్లుంటే అక్కడ పెట్టి రొయ్యను పెంచుకునే అవకాశం ఉంది అధ్యక్ష. కనుక వీటన్నిటి మీద మరి మంత్రి గారు దృష్టి పెట్టి మరి ఈ చేపలు కరెక్ట్గా వేయాలని మాకు రాయలసీమ జిల్లాలో బొచ్చ తర్వాత బంగారు ఈ 2 ఫిష్ మాత్రమే సీడ్ ఇస్తున్నారు. మరి దాన్ని కూడా ఇంకా కూడా మంచి సీడ్ ఇస్తే, ఎందుకంటే అక్కడ చాలామంది ఈ కొడాలని తర్వాత గాలాలని తర్వాత వంకల్లో ఈ అడ్డుకట్ట వేసి నీళ్ళన్నీ అవతలకు పంపించి ఆ ఫిష్ పట్టుకొని అమ్ముకుంటారు అధ్యక్ష. కనుక అది బాగా డెవలప్ చేయాలని చేస్తే కనుక ఇంకా కూడా లివ్లీహుడ్ బాగా పెరుగుతుంది. ఇంకా మీకు సర్కార్ జిల్లాలో వచ్చినట్టు గవర్నమెంట్ మార్కెట్లు అమ్మి గవర్నమెంట్ ఆదాయం వస్తుంది అధ్యక్ష. అక్కడ లోకల్గా అమ్ముకొని వాళ్ళే పట్టుకొని వాళ్ళే ఎంజాయ్ చేస్తారు అధ్యక్ష. కనుక ఇంకా కూడా పెంచితే వాళ్ళ లివ్లీహుడ్ కూడా బాగా పెరిగి వాళ్ళ కొనుగోలు శక్తి పెరుగుతుందని చెప్పేసి నా విన్నపం అధ్యక్ష. కనుక ఆ కోణంలో మరి ఆలోచన చేయాలని చెప్పేసి మరి ఫిషరీస్ మంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. సూర్యనారాయణ రాజు గారు బ్రీఫ్గా. అధ్యక్ష, గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు మరి చాలా కొత్తగా జలకళ కానీ నాడు నేడు కానీ
ఈరోజు చేపల మేత చట్టం ఇది ముఖ్యంగా చేపల పెంపకంలో ప్రత్యేకించి రొయ్యల పెంపకంలో 60% నిర్వహణ వ్యయం కేవలం మేతకే ఖర్చు అవుతుంది అధ్యక్ష. మరి ఈరోజు రాష్ట్రంలో చేపల మేత పరిశ్రమ వ్యాపార పరిమాణాన్ని దాదాపు 17,000 కోట్లుగా అంచనా వేస్తున్నారు అధ్యక్ష. మరి ఈ చేపలు ఇదొక చేపల మేతలో కొన్ని మరి కెమికల్స్ కానీ కొన్ని వాటి వలన కొంచెం వాటర్ పొల్యూట్ అయ్యి కొన్ని చేపలు ఈ వ్యాపార రంగంలో నష్టం కలుగుతుంది. అందుకని ఈరోజు ఈ చట్టం తేవడం జరిగింది. ఈ చట్టం కూడా దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేదు, ఓన్లీ ఆంధ్ర రాష్ట్రంలోనే ఈ చట్టం తేవడం జరిగింది. మరి మా ప్రభుత్వం కూడా ఈ చేపలు పెంచే రైతులకు కూడా మరి గత ప్రభుత్వంలో పవర్ ఛార్జెస్ ₹2.25 ఉంటే మా ప్రభుత్వంలో ₹1.50కి తగ్గించడం జరిగింది. దీనివలన సుమారు చాలా మందికి 720 కోట్లకు వరకు కూడా మరి వాళ్ళ దీనికి తగ్గించడం జరిగింది. అలాగే కరోనా టైంలో కూడా ప్రభుత్వం ఈ రైతులకు మరి అన్ని విధాలా కూడా మా ప్రభుత్వం సహాయపడింది, ఎక్స్పోర్ట్కి కానీ దీనికి కానీ. మరి అందుచేత ఈ చట్టం మరి గౌరవ ముఖ్యమంత్రులు అలాగే మా మినిస్టర్ గారు సిద్దిరి అప్పలరాజు గారు ఈ చట్టం తేవడం చాలా అభినందనీయమని నేను సమర్థించడం జరుగుతుంది. మినిస్టర్ గారు రిప్లై బ్రీఫ్గా మొత్తం చెప్పారు కదండి. ధన్యవాదాలు అధ్యక్ష. ముందుగా గౌరవ సభ్యులు రామ్మోహన్ గారు మాట్లాడారు అధ్యక్ష. నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అధ్యక్ష. ఆయన ముందు మాట్లాడితే ఏమన్నారంటే ఈ ఫీడ్ యాక్ట్ సీడ్ యాక్ట్ వల్ల ప్రతి దాని మీద గవర్నమెంట్ అజమాయిషి కావాలని కోరుకుంటుందేమో, అందుకని ఈ చట్టాన్ని తీసుకొచ్చారేమో అని చెప్పి ఆయన మాట్లాడారు ముందు. ఆ తర్వాత ఏమన్నారంటే గవర్నమెంట్ ఇంటర్ఫీరెన్స్ ఉండాలా, మినిమం సపోర్టింగ్ ప్రైస్ పెట్టాలా, గవర్నమెంట్ మానిటరింగ్ లేకపోవడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పేసి మళ్ళీ గౌరవ సభ్యులు ఆయన అన్నారు అధ్యక్ష. సో ఇట్స్ ఏ కాన్ఫ్లిక్టింగ్ స్టేట్మెంట్స్. వాట్ ఐ వుడ్ లైక్ టు చెప్తాను. ఓకే రామ్మోహన్ గారు చెప్తాను రామారావు గారు చెప్తాను. సో దీనికోసమని చెప్పి ఒక సమగ్రమైనటువంటి చట్టాన్ని ముందుగానే మనం తీసుకుని వచ్చాం అధ్యక్ష. యాప్సడా అని చెప్పి ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆక్వా డెవలప్మెంట్ అథారిటీ అండ్ ద చైర్మన్ ఆఫ్ దిస్ అథారిటీ ఈజ్ ఆనరబుల్ సీఎం అధ్యక్ష. అర్థమవుతుంది. సో ఆనరబుల్ సీఎం అధ్యక్షతన తయారు చేసినటువంటి ఈ చట్ట పరిధిలోకి అన్ని ఆపరేషన్స్ కూడా తీసుకొని వచ్చి ఒక సమీకృతమైనటువంటి అభివృద్ధి సాధించే దిశగా, ఒక సుస్థిరమైనటువంటి అభివృద్ధి సాధించే దిశగా, ఆక్వా రంగాన్ని మరింత అభివృద్ధి తీరాలకు తీసుకెళ్లే దిశగా అనేకమైనటువంటి మార్పులు తీసుకొని రావడం జరిగింది అధ్యక్ష. గౌరవ సభ్యులు చెప్పినట్టు ఏదైతే మినిమం సపోర్టింగ్ ప్రైస్ ఉండాల్సిన సమయంలో గవర్నమెంట్ ఇంటర్ఫియరెన్స్ ఉండాలని చెప్పారో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో చాలా డెఫినెట్ స్టెప్స్ తీసుకోవడం జరిగింది అధ్యక్ష. ఎస్పెషల్లీ డ్యూరింగ్ కోవిడ్ టైమ్స్. కోవిడ్ సమయంలో ష్రింప్ కి మినిమం సపోర్టింగ్ ప్రైస్ అనౌన్స్ చేసినటువంటి ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అధ్యక్ష. మరి అలాగే దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా చూస్తే అన్ని రంగాలు కూడా ఈ కోవిడ్ వల్ల కుదేలైపోయినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి కొన్ని చర్యల వల్ల సంథింగ్ లైక్ పవర్ టారిఫ్ రూపాయన చేసాం, 720 కోట్ల రూపాయలు ఇచ్చి, మరి అలాగే ఎంఎస్పీ అనౌన్స్ చేసాం. దానివల్ల ఆక్వా రంగం, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆక్వా రంగం అయితే పెద్దగా ఇబ్బంది పడలేనటువంటి పరిస్థితి ఈ సభా దృష్టికి నేను తీసుకొని వస్తా ఉన్నాను అధ్యక్ష. అలాగే గౌరవ సభ్యులు మాట్లాడుతూ మరొక మాట చెప్పారు అధ్యక్ష. ఇది గ్రౌండ్ లెవెల్లో ఏ రకంగా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారు, గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి స్టాఫ్ దీన్ని మిస్యూజ్ చేసే అవకాశం ఉంది. మరి అలాగే రైతులు
ఈ క్వాలిటీ ఫీడ్ క్వాలిటీ సీడ్ కొనుక్కోవడం అనేది ఎలా జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది అని చెప్పేసి ఆయన ఒక చిన్న అనుమానం వ్యక్తం చేశారు అధ్యక్ష. దీనికోసం అని చెప్పి గ్రామ స్థాయిలో ఇప్పుడు ఒక బ్రహ్మాండమైనటువంటి వ్యవస్థను మనం తీసుకొని వచ్చాం అధ్యక్ష, రైతు భరోసా కేంద్రాలు అని చెప్పి. ఇవి అగ్రికల్చర్, ఆక్వా అండ్ యానిమల్ హస్బెండరీ వీటన్నిటిని ఇంటిగ్రేట్ చేస్తూ రూరల్ ఎకానమీని పెంపొందించడానికి ఉపయోగపడేటటువంటి పవర్ సెంటర్స్ అధ్యక్ష, ఈ ఆర్బీకేస్ అన్నటువంటివి. ఈ ఆర్బీకేస్లోనే మనం ఈ ఫిష్ ఫీడ్ సేల్ అన్నటువంటిది క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ ద్వారా చాలా బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది అధ్యక్ష. మనం అసలు ఆర్బీకేస్లో సేల్ చేసేటటువంటి ఫీడ్ అన్నటువంటిది అన్ని నాణ్యతా ప్రమాణాలని దాటి అక్కడికి ఆ పాయింట్ ఆఫ్ సేల్కి వస్తుంది అన్న విషయాన్ని గౌరవ సభ్యుల దృష్టికి నేను తీసుకొని వస్తా ఉన్నాను అధ్యక్ష. అలాగే మరొక సభ్యులు సత్యనారాయణ రాజు గారు ఆయన మాట్లాడుతూ పవర్ గురించి చెప్పారు అధ్యక్ష. అధ్యక్ష, గతంలో ఈ పవర్ టారిఫ్ అనేది 3.5 అలా ఉండేది. ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు దాన్ని తగ్గించారు. ఎన్నికల ముందు ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారో యూనిట్ని ₹1.5కి ఇస్తామన్నటువంటిది ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే దానికోసం 720 కోట్ల రూపాయలు ఈ బడ్జెట్లో పెట్టి నిజంగా దేశంలో ఎక్కడా లేనటువంటి చర్య. మనం ఆక్వా రంగం గురించి చాలా గొప్పగా అందరూ కూడా మాట్లాడుతూ చెప్పారు. బ్రహ్మాండమైన రెవెన్యూ వస్తుంది, బ్రహ్మాండమైన ఎంప్లాయ్మెంట్ వస్తుంది, దీనిలో చాలా ఇంకా వాస్ట్ స్కోప్ ఉంది పెంచుకోవడానికి అని చెప్పి ఇంత చేసింది కూడా దట్స్ ఏ షీర్ ప్రైవేట్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అధ్యక్ష. ఎప్పుడు కూడా ప్రభుత్వ ప్రోత్సాహకాల ద్వారానో లేకపోతే ప్రభుత్వ ఇంటర్ఫీరెన్స్ ద్వారానో ఈ స్థాయికి అది రాలేదు అధ్యక్ష. ప్రైవేట్ పార్టీల వాళ్ళ ఎంటర్ప్రెన్యూర్షిప్ స్కిల్స్ ద్వారానే ఈ స్థాయికి వచ్చింది అధ్యక్ష. బట్ దీనిలో ముందు చెప్పినటువంటి రామ్మోహన్ గారు చెప్పినట్టు చిన్న చిన్న రైతులు నిజంగా అన్యాయం అయిపోతున్నారు అధ్యక్ష. ఈ ప్రైవేట్ పార్ట్నర్స్ ఒక మోనోపాలి వల్ల చిన్న చిన్న రైతులు ఇబ్బంది పడిపోయేటటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళ మాటకి ఈ రంగంలో విలువ లేదన్నటువంటి విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఈ రంగానికి 720 కోట్ల రూపాయలు ఇవ్వటమే కాకుండా 35 ఇంటిగ్రేటెడ్ ఆక్వా ల్యాబ్స్ ఇచ్చామండి. 35 ఇంటిగ్రేటెడ్ ఆక్వా ల్యాబ్స్ ఇచ్చాం. ఆల్రెడీ 9 ఆక్వా ల్యాబ్స్ ఆర్ ఎగ్జిస్టింగ్ అండ్ 27 మనం రెస్ట్ ఆఫ్ ది ఆక్వా ల్యాబ్స్ మనం ఇప్పుడు ఇచ్చాం సార్. ఇవి రాబోయే 1 year లో ఇవన్నీ కూడా ఇన్ ద ఎగ్జిస్టింగ్ 9 కోస్టల్ డిస్ట్రిక్ట్స్ లో కూడా ఎస్టాబ్లిష్ అవుతాయి సార్ ఇవి. మరి అలాగే ప్రాసెసింగ్ ప్లాంట్స్, ప్రీ ప్రాసెసింగ్ ప్లాంట్స్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో పెట్టడం వల్ల దీనిలో ఉన్నటువంటి మోనోపల్లి తగ్గుతుందని చెప్పి గౌరవ సభ్యులు మంచి సూచన చేశారు అధ్యక్ష. దీనికోసం అని చెప్పి 10 ప్రాసెసింగ్ ప్లాంట్స్ మనం గవర్నమెంట్ సపోర్ట్తో ఫిష్ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ తయారు చేసి ఒక 10 ప్రాసెసింగ్ ప్లాంట్స్ మనం ఇచ్చాము అధ్యక్ష. మరి అలాగే 23 ప్రీ ప్రాసెసింగ్ ప్లాంట్స్ కూడా, ఇది కూడా FFPOs అంటే ఫిష్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ తయారు చేసి వాళ్ళకి ఇచ్చి వాళ్ళకే యాజమాన్య హక్కులు కూడా ఇచ్చేటటువంటిది ఉంటుంది అధ్యక్ష. 23 ప్రీ ప్రాసెసింగ్ ప్లాంట్స్ ఇచ్చాము అధ్యక్ష. అలాగే గౌరవ సభ్యులు మాట్లాడుతూ వనామీకి సంబంధించి మన దగ్గర క్వారంటైన్ ఫెసిలిటీ లేదు అని చెప్పేసి అన్నారు. అలాగే ఆయన ఇంకో మాట మాట్లాడుతూ వైజాగ్లో మేము ఆల్రెడీ క్వారంటైన్ ఫెసిలిటీ ఇచ్చాము అని చెప్పేసి అన్నారు అధ్యక్ష. ఇవి చాలా రోజుల నుంచి ఉన్నటువంటి ప్రపోజల్స్ ఇవి. ఎప్పుడు ఎవరు దాన్ని మెటీరియలైజ్ చేయలేదు అధ్యక్ష. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆక్వాటిక్ క్వారంటైన్ ఫెసిలిటీ అట్ నక్కపల్లి, విశాఖపట్నం డిస్ట్రిక్ట్ 35 కోట్లు దానికి మనం అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చి 35 ఎకరాలు భూమిని సైతం మనం ఎలినియేషన్ చేసాం. దిస్ ఈజ్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ టెండర్ ప్రక్రియలో ఉందని చెప్పి ఈ సభా దృష్టికి నేను తీసుకొని వస్తున్నాను అధ్యక్ష. మరి అలాగే మరొక సభ్యులు వెంకటేశ్వరరావు గారు చాలా మంచి సలహాలు ఇచ్చారు అధ్యక్ష. ఎన్విరాన్మెంటల్ హెజార్డ్స్ కి సంబంధించి ఆయన ఈ సభా దృష్టికి తీసుకొని వచ్చారు అధ్యక్ష. కోస్టల్ ఆక్వా అథారిటీ CAA అన్నటువంటిది that will give permissions, that will give license to either hatcheries or the aqua ponds. ఎన్విరాన్మెంటల్ హెజార్డ్ లేనటువంటి పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకునే అది లైసెన్స్ ఇస్తుంది అధ్యక్ష. CAA ఉన్నటువంటిది ప్రధానంగా ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ చూడడానికి లైసెన్స్ ఇచ్చేది. సో ఈ విషయంలో అందరికీ కూడా కన్సర్న్ ఉన్నాయి అధ్యక్ష. ఖచ్చితంగా ఏ రంగం చూసుకున్నా సరే దానికి కొన్ని డ్రాబ్యాక్స్ ఉంటాయి. అలాగే ఆక్వా రంగానికి ఎన్విరాన్మెంటల్ హెజార్డ్ అన్నటువంటిది ఒక డ్రాబ్యాక్ అయినప్పటికీ దాన్ని అడ్రస్ చేయడానికి కొత్త టెక్నాలజీస్ కూడా ఆక్వా రంగంలో వస్తున్నాయి అధ్యక్ష. అమాంగ్ వన్ రీసర్క్యులేటరీ ఆక్వాకల్చర్ సిస్టమ్ అని ఒక సిస్టమ్, అలాగే బయోఫ్లాక్ సిస్టమ్, ఈ 2 సిస్టమ్స్ కూడా మనం పెద్ద ఎత్తున మనం సబ్సిడీ ఇచ్చి ప్రమోట్ చేసేటటువంటి పరిస్థితి ఈ రోజు ఈ ప్రభుత్వంలో ఉందని సభా దృష్టికి నేను తీసుకొని వస్తా ఉన్నాను అధ్యక్ష. మరి అలాగే మరొక సభ్యులు పేరు నాకు తెలియదు,
ప్రాపర్గా ఎక్కడ చూసినా సరే రోడ్ల మీద ఈగలు రొప్పుతూ చేపలు అమ్మేటటువంటి పరిస్థితి ఉంది. ఈ పరిస్థితి మారాలి, మౌలిక వసతులను పెంచండి అని చెప్పి చాలా మంచి సలహా ఇచ్చారు అధ్యక్ష. దీనికోసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి డొమెస్టిక్ మార్కెటింగ్ చైన్ ఇంప్రూవ్ చేయడానికి 150 ఆక్వా హబ్స్ ని ప్రభుత్వం మంజూరు చేసిందని, మొన్న వరల్డ్ ఫిషర్మెన్ డే నాడు 25 ఆక్వా హబ్స్ కి గౌరవ ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన కూడా చేశారని సభా దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. అలాగే గ్రామాల్లో ఏదైతే ఇప్పుడు చెప్పారో అన్హైజినిక్ పరిస్థితులు ఉండకూడదని చెప్పి ప్రతి విలేజ్ లో ప్రతి ఆర్బీకే లెవెల్లో కూడా జనతా బజార్స్ మనం ఎస్టాబ్లిష్ చేయబోతా ఉన్నాం అధ్యక్ష. ఆ జనతా బజార్స్ లో చేపలు రొయ్యలు అమ్ముకోవడానికి అవసరమైనటువంటి చిన్న ఫ్రీజింగ్ ఫెసిలిటీస్ కూడా మనం అక్కడ అవైల్ చేయబోతా ఉన్నాం అధ్యక్ష. దట్ ఈస్ హౌ ద రూరల్ ఎకానమీ ఇస్ గోయింగ్ టు బి చేంజ్డ్ విత్ ఇన్ ఎ షార్ట్ స్పాన్ అని సభా దృష్టికి నేను తీసుకొని వస్తా ఉన్నాను అధ్యక్ష. అలాగే పివిఎన్ మాధవ్ గారు, రెడ్డి గారు కొన్ని విషయాలు చెప్పారు. ఆ విషయాలకు సంబంధించి నేను చెప్పినటువంటి విషయాల్లో మీకు క్లారిటీ ఉందని నేను నమ్ముతున్నాను అధ్యక్ష. మరి అలాగే సూర్యనారాయణ రాజు గారు లాస్ట్ లో మాట్లాడుతూ, సూర్యనారాయణ రాజు గారు, రెడ్డి గారు మాట్లాడుతూ రిజర్వాయర్ పాలసీ గురించి ఒక మాట అడిగారు అధ్యక్ష. రిజర్వాయర్స్ లో ఇప్పుడు ఉన్నటువంటి పాలసీ కూడాను అంత బాగాలేదన్నటువంటిది ప్రభుత్వం దృష్టికి వచ్చింది అధ్యక్ష. రిజర్వాయర్ పాలసీని సమూలంగా మనం మార్చాం. అక్కడ ఉన్నటువంటి సొసైటీస్ కి మరింత లాభం రావడం కోసం అని చెప్పి ఒక మంచి పాలసీని ఆల్రెడీ తయారు చేశాం అధ్యక్ష. అతి త్వరలో అది కేబినెట్ ముందుకు వస్తుంది. తద్వారా అక్కడ ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ ఫిషర్మెన్ సొసైటీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఆదాయాన్ని పెంపొందించడానికి ఆ రకమైనటువంటి పాలసీని అయితే పూర్తిగా మార్చామని చెప్పి, బట్ ఆ పాలసీ ఇంకా కేబినెట్ లో మేము అప్రూవ్ చేయలేదు కాబట్టి మా ఆలోచనల్ని సభలో మేము చెప్పకూడదు అధ్యక్ష. ప్రభుత్వం తరపున నేను చెప్తా ఉన్నాను కాబట్టి ఇంకా అది కేబినెట్ లో అప్రూవ్ అవున అన్నటువంటి విషయాన్ని నేను ఈ సభలో పెట్టడం భావ్యం కాదని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ అధ్యక్ష, నాట్ ఓన్లీ దిస్, ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆక్వా రంగంలో ఉన్నటువంటి ఎవ్రీ న్యూక్ అండ్ కార్నర్ ని అధ్యయనం చేసింది, పరిశీలన చేసింది. ఇందాక ఒక సభ్యులు చెప్తూ రైతుల వాళ్ళ అభిప్రాయాలు తీసుకోలేదని చెప్పారు అధ్యక్ష. ఈ చట్టాన్ని రూపొందించడానికి ముందు we had number of meetings involving all the stakeholders like ఈ ఫార్మర్ అసోసియేషన్స్ కానీ, ఈ ప్రైవేట్ పార్టీస్ కానీ, ఇందులో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు కానీ, ఇందులో ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ అందరి సలహాలు సూచనలు తీసుకొని ఈ చట్టాలను తీసుకొని వచ్చాము అధ్యక్ష. ప్రధానంగా ఈ చట్టాలు రైతులను ఉద్దేశించి పెట్టినటువంటి అధ్యక్ష. రైతుల క్షేమం కోసం, రైతుల అభివృద్ధి కోసం, రైతుల సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని ఈ సభ సందర్భంగా తెలియజేస్తూ ధన్యవాదాలు అధ్యక్ష. థ్యాంక్ యూ. సత్యనారాయణరాజు గారు. సార్, మంత్రి గారు మాట్లాడుతూ పవర్ టారిఫ్ గురించి ఎలక్షన్ ముందు తగ్గించారని, ₹1.65 మేము తగ్గిస్తే వారు తగ్గించింది 75 ఎలక్షన్ ముందుకు సార్ 10 నెలలు ఇచ్చాం. ఇప్పుడు కూడా మీరు కూడా తగ్గించినా ఏదైనా చేసినా మీరు ఎలక్షన్ ముందే, ఆల్రెడీ మీకు 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంకో సంవత్సరాలు ఎలక్షన్ వస్తే మీరు ఎలక్షన్ ముందే అంటారు. ప్రతి దానికి ఊత పదం అనొద్దు. పెన్షన్ కానించి ₹1000 పెన్షన్ 2000 చేస్తే 250 పెంచి మేము ఎలక్షన్ ముందు పెంచామని చెప్తున్నారు. అది కరెక్ట్ కాదు సార్. పెంచింది మేము తగ్గించామా లేదా? మేము తగ్గించాం, రైతులకు ఇచ్చాం, రైతులు లబ్ధి పొందారు, రైతులు హ్యాపీగా ఉన్నారు, మీరు కూడా తగ్గించారు, సంతోషం. అంతేగాని ఎలక్షన్ ముందు పెంచారని మంత్రి గారు మాట్లాడుతున్న ధర్మం కాదు. ఈ పవర్ టారిఫ్ తగ్గిస్తామన్నటువంటి విషయం జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర మొదలుపెట్టి ఊరు వాడ కాలు చక్రాలు పెట్టుకొని తిరుగుతూ ఉండి నెల్లూరు, ప్రకాశం జిల్లాలంటే 2018 సుమారుగా మార్చి ఏప్రిల్ సమయానికి ఈ పవర్ టారిఫ్ మేము తగ్గించిస్తామని చెప్పంటే ఎన్నికలకి సుమారుగా సంవత్సరంన్నర ముందు అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేయడం జరిగింది. చంద్రబాబు గారు ఎప్పుడు అధ్యక్ష ఈ పవర్ టారిఫ్ తగ్గించారు? 2019 ఎన్నికలకి కరెక్ట్ గా 3 నెలల ముందు అధ్యక్ష. ఏమిటి అధ్యక్ష ఇది? జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ప్రజల్లో ఎప్పుడు నిత్యం ఉంటారు, నిత్యం తిరుగుతూ ఉంటారు, ఆయన ప్రజల కష్టాలు తెలుసు కాబట్టి ఆయన ముందే చెప్పారు అధ్యక్ష. ఇలాంటిది మరొక ఉదాహరణ నేను చెప్పాలనుకుంటున్నాను అధ్యక్ష. వైఎస్ఆర్ రైతు భరోసా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు 2017 జూలై ఏప్రిల్ అనౌన్స్ చేశారు అధ్యక్ష, ఈ రైతు భరోసా మేము ఇస్తామని చెప్పి. మరి అలాంటిది ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వం దాన్ని అవలంబించింది అధ్యక్ష.
ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా పిఎం కిసాన్ అని చెప్పి తీసుకొని వస్తే దాన్ని కూడా అన్నదాత సుఖీభావ్ అని చెప్పి ఏదో ఎన్నికలకు ముందు గమ్మత్తులు చేసినటువంటి సందర్భాలు ఇవన్నీ ప్రజలకు తెలిసినవి అధ్యక్ష. ఓకే కాబట్టి బిల్ కూర్చోండి. కూర్చోండి. రామ్మోహన్ చెప్పండి. మేము ఎప్పుడు మాట్లాడగానే ఒక చిన్న అవకాశం 6:32. కొన్ని వేల మంది ఉన్నారు, రొయ్య రైతులు కానీ చేప రైతులు కానీ. నేను కూడా రైతునే అధ్యక్ష, ఎక్కడ కూడా వాళ్ళ సలహాలు తీసుకోలేదు. ఓకే మంత్రి గారు మరి ఆ రకంగా వాళ్ళ అధికారుల రిపోర్ట్ మీద మాట్లాడుతున్నారు. అధికారులు ఫీల్డ్ లో రైతులు పంట పండించే రైతులు అధ్యక్ష. ఓకే ఫీడ్ గానీ అది కానీ క్వాలిటీ ఫీడ్ రైతు భరోసా కేంద్రాల నుంచి ఇస్తానని అంటున్నారు సార్. దీంట్లో ఆర్బీకేఎస్ దాని ద్వారా. కానీ ఇప్పుడు ఫిష్ ఫీడ్ కానీ ప్రాన్ ఫీడ్ కానీ రైతులు ఎక్కువ ట్రేడర్స్ నుంచి తెచ్చుకుని క్రెడిట్స్ ఎక్కువ ఉంటాయి సార్. మినిమం 5,000 కోట్ల నుంచి 6,000 కోట్లు క్రెడిట్ దొరుకుతుంది సార్ రైతులకి. మీరు ఎలా క్రెడిట్ ఫెసిలిటీ అని ఏర్పాటు చేశారా? మీ దగ్గర ఎవరన్నా కొనుక్కోడానికి అవకాశం ఉంది? రైతు అక్కడికి డబ్బు పెట్టి ఎలా కొనుక్కుంటాడు? పంట వేసి పంట వచ్చిన తర్వాతే డీలర్కి ఇస్తాడు. మీరు అటువంటి ఏర్పాట్లు ఏమైనా చేశారా? ఓకే రాజు గారు శ్రీనివాస్ గారు ఆయన కూడా మాకు కలిపి చెప్పేద్దరు చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు 7,500 ఇస్తున్నారు, అవునా కదా చెప్పండి అధ్యక్ష? వేరే సబ్జెక్ట్ 7,500 ఇస్తున్నారు, 13,500 దాంట్లో 6,000 సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే 7,500 నమ్మించి మోసం చేసేది కాదా అధ్యక్ష? మమ్మల్ని మాట్లాడాలంటే మేము మాట్లాడగలం అధ్యక్ష. అధ్యక్ష అంటే ఆయన మాట్లాడడానికి ముందే నేను అడుగుతున్నాను, ఏమనుకోదు అధ్యక్ష. అధ్యక్ష ఒక్క నిమిషం, ఒక మాట. జనరల్లీ మనం బడ్జెట్ ప్రిపేర్ చేసేప్పుడు అధ్యక్ష, మన స్టేట్ బడ్జెట్ ప్రిపేర్ ఈ విషయం ఒకసారి తెలియాలి అధ్యక్ష. అంటే ఆయన చెప్తున్నారు కదా అధ్యక్ష, మనం బడ్జెట్ ప్రిపేర్ చేసేప్పుడు అధ్యక్ష సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకి ఎంత రెవెన్యూ వస్తుంది, ట్యాక్సెస్ ఎంత వస్తుంది, అన్ని మనం రెవెన్యూ మనం లెక్కలేసుకొని మన బడ్జెట్ మనం ప్రతిపాదిస్తాం అధ్యక్ష. అంతే తప్ప సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే బడ్జెట్ కార్డు దీనికోసం ఈ పథకాలు పెడతాం, రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే రెవెన్యూ కార్డు దీనికోసం ఈ పథకాలు పెడతాం అని చెప్పి పెట్టం అధ్యక్ష. మరి పెద్ద ఆయన యనమల రామకృష్ణ గారు లేరు, ఆయన ఉంటే చెప్పేవారు. మరి ఏదైనా సరే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చేది స్టేట్ గవర్నమెంట్ అన్నింటినీ కలిపి మనం బడ్జెట్ ప్రిపేర్ చేసి మన వెల్ఫేర్ స్కీమ్స్ కానీ మన అభివృద్ధి పథకాలు కానీ ఇంకోటి మనం అనౌన్స్ చేస్తాం అధ్యక్ష. దానిలో ఇందులో సెంట్రల్ గవర్నమెంట్ షేర్ ఇది, స్టేట్ గవర్నమెంట్ షేర్ ఇది చాలా నాకైతే కొద్దిగా హాస్యాస్పదంగా ఉంది అధ్యక్ష. ఇది ఆయన తెలిసి మాట్లాడుతున్నారో తెలియక మాట్లాడుతున్నారో అయితే నాకైతే అర్థం అవడం లేదు. అధ్యక్ష మొన్న శ్రీనివాస్ గారు అశోక్ బాబు గారు మళ్ళీ బిల్ ఈవెంట్ అవుతుంది. నిర్వహించడానికి తెచ్చిన చట్టం, అందరికీ ఉపయోగపడే చట్టం, దీన్ని సింపుల్ గా ఆమోదించమని వారు చెప్పారు. ఇక ఇది ప్రొలాంగ్ చేయడం మంచిది కదా. మంత్రి గారు అశోక్ అశోక్ బాబు గారు చెప్పండి. ఉదయం నిన్న మన మున్సిపల్ శాఖ మినిస్టర్ గారు బిల్లు గురించి దీని గురించి మాట్లాడుతుంది సార్. మాట్లాడుతూ ఫైనాన్స్ మినిస్టర్ గారు ప్రతి స్కీమ్ లో కూడా సెంట్రల్ గవర్నమెంట్ వాటా ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్ వాటా ఉంటుంది అని చెప్తూ కిసాన్ ఏది జగన్ పేరు పెట్టి తర్వాత పిఎం కిసాన్ ఇది కూడా మేము పెట్టాము పేరులో రైతు దీని మీద అని చెప్పి ఇదే హౌస్ లో చెప్పారు అధ్యక్ష. ఇప్పుడు మినిస్టర్ గారు విత్ డ్యూ రెస్పెక్ట్ టు హిమ్ ఫస్ట్ టైం కాబట్టి కొన్ని ప్రోటోకాల్స్ ఆ విషయం నాకు కూడా తెలియకపోయి ఉండొచ్చు, కానీ సెంట్రల్ గవర్నమెంట్ షేర్ స్టేట్ గవర్నమెంట్ షేర్ కలిపితేనే బడ్జెట్ అవుతుంది, లేకపోతే అవ్వదు. అది చూసుకుని ఎస్టిమేషన్ చేస్తారా ఇదనేది అది పొలిటికల్ ఇష్యూ, అసలు అది ఇక్కడ సబ్జెక్ట్ కాదు. అక్కడ అసలు బిల్ మీద మీరందరూ ఏం మాట్లాడారు, ఫిష్ గురించి మాట్లాడారు, కానీ బిల్ ఈజ్ ఫర్ ఫిష్ సీడ్ ఆర్ ఫిష్ ఫీడ్. ఆ క్వాలిటీ కంట్రోల్ లేకపోతే ఆ లైసెన్స్ రాజా ఎందుకు వచ్చింది అనేది మనం పెద్దగా డిస్కస్ చేయలే. ఆయన ఒక్క రామ్మోహన్ రావు తప్ప దాని మీద మిగతా వాళ్ళు మాట్లాడలేదు. మంచిది, అది ఏం మాట్లాడేది నేను కామెంట్ చేయదలుచుకోలేదు. కానీ ఎలక్షన్ ముందని యాడ్జెక్టివ్ అంటే కరెక్ట్ కాదు. మీరు పాదయాత్ర దేనికి చేశారు? సీఎం అవడానికి చేశారు, ప్రజాసేవ చేశారా? మీరు పాదయాత్ర దానికే చేశారు కదా. పాదయాత్ర చేసినప్పుడు మా చెప్తారు, మీరు అపోజిషన్ ఉన్నారు కాబట్టి చెప్పారు, మీరు ఉన్నప్పుడు ఎలక్షన్ ముందు చెప్పాం. కాబట్టి అది ఇట్స్ నాట్ వైజ్ టు కామెంట్. చెప్పండి.
అధ్యక్ష, మంత్రి గారు చెప్పింది ఏమి ఎవరినో ప్రొవోక్ చేయాలనో లేకపోతే ఎవరినో విమర్శించాలనే ఉద్దేశం చెప్పలేదు అధ్యక్ష. వాస్తవ విషయాలు చెప్పారు. ఎన్నికలకు 3 నెలల ముందు వచ్చి పలానా తేదీ నాడు వచ్చి పెట్టారు. అంతకు ముందే పాదయాత్ర చేసినప్పుడు వచ్చి జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. మరి ఆయనకి అది చూసి ఆయన చెప్పి పెట్టారో లేకపోతే రావాలని చేయాలని పెట్టారనే ఉద్దేశాన్ని ఆయన వ్యక్తపరిచారు తప్ప ఎవరినో ప్రొవోక్ చేయాలని సభ్యుల్లో చేయాలని కాదు అధ్యక్ష. చాలా కాలాతీతమైంది, 6-4 నిమిషాలు అయింది అధ్యక్ష. దయచేసి కంప్లీట్ చేసి బిజినెస్ చేస్తే బాగుంటుంది అనేది మా రిక్వెస్ట్ అధ్యక్ష. మినిస్టర్ గారు బిల్లు పక్కకు పోతుంది. మళ్ళా ఈ బిల్లుల్ని ఆమోదించవలసిందిగా ఈ సభని కోరుతా ఉన్నాం. The question is that the Andhra Pradesh Fish Feed Bill 2020 be taken into consideration. Those who are for the motion, please say aye. Those who are against, please say no. As have it, as have it. The motion is carried and the bill is considered. I shall now put the clauses to vote. There are no amendments to clause 2 to 29, clause 1, enacting formula and a long title, and they are before the House. The question is, those who are for clause 2 to 29, clause 1, enacting formula and long title, please say aye. Those who are against, please say no. As have it, as have it. Clauses 2 to 29, clause 1, enacting formula and long title to stand part of the bill. I shall now request the Minister for Animal Husbandry, Dairy Development and Fisheries to move the motion for passing the bill. I request to move that the Andhra Pradesh Aquaculture Seed Quality Control Bill 2020 be passed. Also, I request to move that the Andhra Pradesh Fish Seed Quality Control Bill 2020 be passed. అది రెండో చెప్పాను కదా, ఈ బిల్ అయిన తర్వాత మళ్ళీ ఆ బిల్ చదువుతాం అప్పుడు మళ్ళా. The question is that bill be passed. Those who are for the motion, please say aye. Those who are against, please say no. As have it, as have it. The motion is carried and the bill is passed. ಇದೆಲ್ಲ bill number 17 of 2020. The question is that the Andhra Pradesh Aquaculture Seed Bill 2020 be taken into consideration. Those who are for the motion, please say aye. Those who are against, please say no. As have it, as have it. The motion is carried and bill is considered. I shall now put the clauses to vote. There are no amendments to clauses 2 to 29, clause 1, enacting formula and long title, and they are before the House. The question is, those who are clauses 2 to 29, clause 1, enacting formula and long title, please say aye. Those who are against, please say no. As have it, as have it. Clauses 2 to 29, clause 1, enacting formula and long title do stand the part of the bill, stand the part of the bill. I shall now request the Minister for Animal Husbandry, Dairy Development and Fisheries to move the motion for passing the bill. I request to move that the Andhra Pradesh Aquaculture Seed Quality Control Bill 2020 be passed. The question is that the bill be passed. Those who are for the motion, please say aye. Those who are against, please say no. As have it, as have it. The motion is carried and the bill is passed. ఈ ఫిషరీస్ బిల్లు ఫిషరీస్ యూనివర్సిటీ మా ప్రాంతంలో పెడుతున్నారు. అందుకు కాబట్టి ఈ బిల్లు వచ్చినప్పుడు నేను ఉండటం నాకు ఒక ఆనందాన్ని ఇస్తుందని నేను స్వయంగా వచ్చాను. మా ఊళ్ళో పెడుతున్నారు. I request the Minister for Animal Husbandry, Dairy Development and Fisheries to move the motion for taking into consideration of the Andhra Pradesh Fisheries University Bill 2020. Honorable Chairman, sir, I request to move that the Andhra Pradesh Fisheries University Bill 2020 be taken into consideration. Motion moved.
ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, మన రాష్ట్రంలో సుమారుగా 974 కిలోమీటర్లు కోస్టల్ తీర ప్రాంతం ఉంది అధ్యక్ష. మరి అలాగే సుమారుగా 1,74,000 హెక్టార్ల ఉప్పు నీటి భూములు ఉన్నాయి అధ్యక్ష. 8 లక్షల హెక్టార్ల మంచినీటి వనరులు ఉన్నాయి అధ్యక్ష. మరి అలాగే రాష్ట్రంలో ఆక్వాకల్చర్ ఆల్మోస్ట్ 2 లక్షల హెక్టార్లలో జరుగుతూ ఉంది అధ్యక్ష. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశానికి సంబంధించి ఆక్వా హబ్ గా మాట్లాడుతూ ఉంటాం అధ్యక్ష. మరి అలాగే మన రాష్ట్ర స్థూల ఆదాయ ఉత్పత్తిలో ఆల్మోస్ట్ 7.4% ఈ మత్స్యరంగం నుంచే వస్తూ ఉంది అధ్యక్ష. మరి అలాగే దేశం మొత్తం చూసుకుంటే రొయ్యల ఉత్పత్తిలో మనం దేశంలో మొదటి స్థానంలో ఉన్నాం అధ్యక్ష. అలాగే ఈ ఆక్వా రంగం, ఈ మత్స్యరంగం కలిపితే 26 నుంచి 27 లక్షల మంది జనాభాకి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఉపాధి కల్పిస్తా ఉంది అధ్యక్ష. అధ్యక్ష, ఈ 2019-20 సంవత్సరానికి గాను మన రాష్ట్రం సుమారుగా 42 లక్షల మెట్రిక్ టన్నులు చేపలు రొయ్యలను ఉత్పత్తి సాధించింది. మరి అలాగే 50,660 కోట్ల రూపాయలు జీవీఏని ఈ రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. మరి ఇంత సాధించినప్పటికీ ఈ రంగంలో అనేకమైనటువంటి అవకాశాలు విస్తరించడానికి ఉన్నాయి అధ్యక్ష. మరి అలాగే అనేకమైనటువంటి అడ్డంకులు కూడా ఉండడం వల్ల ఈ నీటి వనరుల పూర్తి స్థాయి సామర్థ్యాన్ని మనం వినియోగించుకోలేనటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. అత్యంత ముఖ్యమైనటువంటిది టెక్నికల్ మ్యాన్ పవర్ మనకి ఈ రాష్ట్రంలో చాలా తక్కువ ఉంది అధ్యక్ష. ప్రొఫెషనల్స్ ఎవరు మనకి ఈ రాష్ట్రంలో దొరకడం లేదు అధ్యక్ష. మనకున్నటువంటి అంచనాల ప్రకారం ఇప్పుడు ఉన్నటువంటి ఆక్వా రంగం ఉన్న ఈ మ్యాగ్నిట్యూడ్కి ఆల్మోస్ట్ 11,900 ఫిషరీస్ డిప్లొమా హోల్డర్స్ కావాలి అధ్యక్ష. 6,000 పైబడి బిఎస్సి ఫిషరీస్ హోల్డర్స్ అవసరం అధ్యక్ష. 2,500 పైబడి మాస్టర్స్ ఇన్ ఫిషరీస్ డిగ్రీ ఉన్నటువంటి వాళ్ళ అవసరం మనకు ఉంది అధ్యక్ష. 2030కి ఈ సంఖ్య ఆల్మోస్ట్ డబుల్ అయ్యేటటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. మరి మన రాష్ట్రం తీసుకుంటే మనకు ముత్తుకూరులో ఒక ఫిషరీస్ కాలేజ్ ఉంది అధ్యక్ష. ఆ కాలేజ్ నుంచి సంవత్సరానికి 40 మంది గ్రాడ్యుయేట్స్ బయటకు వస్తా ఉన్నారు. ఇప్పటి వరకు 1992లో ఈ కాలేజ్ ఎస్టాబ్లిష్ చేస్తే 600 మంది బిఎస్సి ఫిషరీస్ గ్రాడ్యుయేట్స్ బయటకు వచ్చిన పరిస్థితి ఉంది అధ్యక్ష. అంటే దేర్ ఈజ్ ఖచ్చితమైనటువంటి లోటు ఉంది అధ్యక్ష. ప్రొఫెషనల్స్ ఫిషరీస్ సైన్స్ లో నాలెడ్జ్ కలిగినటువంటి వ్యక్తుల లోటు ఈ రాష్ట్రంలో తీవ్రంగా ఉంది అధ్యక్ష. మరి ఈ లోటును పూరించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు తలపెట్టి ఈ సంవత్సరం ఏప్రిల్ 13న సెంట్రల్ గవర్నమెంట్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ కి ఒక లెటర్ రాయడం జరిగింది అధ్యక్ష. మాకు ఫిషరీస్ యూనివర్సిటీ మేము స్థాపిస్తాము, మాకు అవసరమైనటువంటి ఆ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కూడా మీరు ఇవ్వండి అని చెప్పి ఒక లెటర్ రాసిన తర్వాత ఇప్పుడు ఈ సభకి ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ యూనివర్సిటీ చట్టాన్ని తీసుకొని రావడం జరిగింది అధ్యక్ష. ఈ చట్టం శాసనసభలో ఆమోదం పొంది ఈరోజు శాసన మండలికి ఆమోదానికి రావడం జరిగింది అధ్యక్ష. ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే ఈ డిమాండ్ ఉందో ప్రొఫెషనల్స్ ఫిషరీస్ సైన్స్కి సంబంధించి వాళ్ళ డిమాండ్ని తీర్చడం ప్రధానమైనటువంటి కర్తవ్యం. మరి అలాగే ఈ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఉన్న మరిన్ని ఫిషరీస్ కాలేజెస్ అండ్ పాలిటెక్నిక్ కాలేజెస్ ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధం చేశాం అధ్యక్ష. మరి అలాగే ఈ ప్రాముఖ్యత కారణంగా పశ్చిమ గోదావరిలో ఈ యూనివర్సిటీని ఇప్పుడే మీరు చెప్పారు అధ్యక్ష, మీ జిల్లా అని మీ ఊరని, ఇది గౌరవ ముఖ్యమంత్రి గారు పశ్చిమ గోదావరిలో ఈ యూనివర్సిటీని ఎస్టాబ్లిష్ చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగిందని ఈ సభా దృష్టికి తీసుకొని వస్తూ మరి అలాగే ఇప్పటి వరకు కొన్ని కాలేజెస్ ఉన్నాయి అధ్యక్ష మన రాష్ట్రంలో, వాటన్నిటిని కూడా దీని అండర్లోకి మనం తీసుకొని రావడం జరిగింది అధ్యక్ష. అది ముత్కూరులో ఉన్నటువంటి ఫిషరీస్ కాలేజ్, మరి అలాగే మండలి వెంకట కృష్ణారావు కాలేజ్, మండలి వెంకట కృష్ణారావు ఫిషరీస్ పాలిటెక్నిక్ ఇన్ కృష్ణా డిస్ట్రిక్ట్, ఫిషరీస్ రీసెర్చ్ స్టేషన్ ఎట్ కాకినాడ, ఫిషరీస్ రీసెర్చ్ స్టేషన్ ఎట్ ఉండి వెస్ట్ గోదావరి, అండ్ ఇన్స్ట్రక్షనల్ అండ్ రీసెర్చ్ ఆక్వా ఫార్మ్ ఎట్ ఈస్ట్ గోదావరి బలభద్రపురం, యాంటీబయాటిక్ రెసిడ్యూ ఎనాలిసిస్ ల్యాబొరేటరీ ఎట్ విశాఖపట్నం, అండ్ అడ్వాన్స్డ్ డయాగ్నోస్టిక్ ల్యాబొరేటరీ ఎట్ ఉండి ఇన్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. వీటన్నిటిని కూడా ఈ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకొని రావడం జరిగింది అధ్యక్ష. మరి అలాగే ఈ యూనివర్సిటీకి అనుసంధానంగా
ఒక ఆక్వాకల్చర్ బిజినెస్ ఇంక్యుబేషన్ సెంటర్ని సైతం మనం ఎస్టాబ్లిష్ చేస్తా ఉన్నాం అధ్యక్ష. ఒక ఆక్వా పార్క్ అండ్ నాలెడ్జ్ పార్క్ సైతం దీనికి అనుసంధానంగా ఎస్టాబ్లిష్ చేస్తా ఉన్నాం అధ్యక్ష. మరి యాప్స్డా ఏదైతే మనం తీసుకొచ్చామో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ తీసుకొచ్చాము. ఈ అథారిటీతో కానీ ఇతర సంస్థలతో కానీ ఈ ఫిషరీస్ యూనివర్సిటీకి ఎంఓయూస్ అవగాహన ఒప్పందాలు జాయింట్ వెంచర్స్లోకి వెళ్ళేటటువంటి అవకాశం కూడా ఇస్తూ ఈ యూనివర్సిటీని అన్ని మౌలిక సదుపాయాలతో ఏర్పాటు చేయడం ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఫిషరీస్ ప్రొఫెషనల్ మానవ వనరుల కొరతను తీర్చి మత్స్య రంగంలో సుస్థిరమైన మరియు సమగ్రమైనటువంటి అభివృద్ధిని సాధించుటకై ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని చెప్పి తెలియచేస్తూ దీనికోసం ఇప్పటికే 100 కోట్ల రూపాయలు బడ్జెట్ రిలీజింగ్ ఆర్డర్ కూడా ఇచ్చి ఉన్నారు. దీనికి ఒక స్పెషల్ ఆఫీసర్ ఓఎస్డిని ఇమీడియట్ గా ఈ కన్స్ట్రక్షన్ ని టేకప్ చేయడానికి ప్రభుత్వం నియమించింది. డిజైన్స్ ప్రిపేర్ చేస్తా ఉంది. ఒక 3 నెలల కాలంలో డిజైన్స్ ని అప్రూవ్ చేసి టెండర్ ప్రక్రియ పూర్తి చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించున్నారని చెప్పి సభా దృష్టికి తీసుకొని వస్తూ ఈ చట్టాన్ని ఈ సభ ఆమోదించవలసిందిగా కోరుతా ఉన్నాను. ధన్యవాదాలు అధ్యక్ష. పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ ఫిషరీస్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని దానికి ఈరోజు బిల్లు ప్రవేశపెట్టినందుకు ప్రభుత్వానికి అభినందన తెలియజేస్తున్నాను. మా తరఫున ఈ యూనివర్సిటీ ఏర్పాటుని మేము సమర్థిస్తాం. ఈ సందర్భంగా మీ ద్వారా మంత్రి గారి దృష్టికి 4 అంశాలు తీసుకొస్తున్నాను. మొదటిది, ఆక్వాకల్చర్ వాళ్ళు కానీ మత్స్య పరిశ్రమ వాళ్ళు కానీ ఆర్థికాభివృద్ధి జరిగిన మాట వాస్తవం. ముఖ్యంగా పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, అలాగే కొంతవరకు కృష్ణా గుంటూరు జిల్లాల్లో కూడా, నెల్లూరు. కానీ అదే సమయంలో పెద్ద ఎత్తున పర్యావరణ విధ్వంసం జరిగింది. అలాగే కాలుష్యం. ఆ గ్రామంలో ఉన్న మంచినీటి మీకు కూడా తెలుసు, మీరు ఆ ప్రాంతం వారే, నేను పశ్చిమ గోదావరి జిల్లా వాస్తవం. ఆ ప్రాంతంలో మంచినీరు కూడా తాగటానికి వీలు లేకుండా అయిపోయింది. అందువల్ల నా మొదటి సూచన ఏంటంటే ఈ యూనివర్సిటీ పరిధిలోకి, దాని లక్ష్యాల్లోకి కేవలం ఫిషింగ్ అభివృద్ధే కాకుండా ఈ పర్యావరణకు సంబంధించిన అంశాలను కూడా ఆ యూనివర్సిటీ పరిధిలోకి తేవాలనేది మొదటి సూచన అధ్యక్ష. అలాగే రెండోది, మత్స్యకారులు పెద్ద సంఖ్యలో అనేక జిల్లాల్లో మత్స్యకారులు ఉన్నారు. వాళ్ళ అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు ప్రభుత్వాలు చేసినాయి. కానీ ఇప్పటికి కూడా మత్స్యకారుల జీవన ప్రమాణాలు తక్కువగానే ఉన్నాయి. అందువల్ల యూనివర్సిటీలో ప్రత్యేకంగా ఒక విభాగం మత్స్యకారులు, వాళ్ళ జీవితం, వాళ్ళ జీవన ప్రమాణాలు, వాటిని అధ్యయనం చేసేటటువంటి ఒక విభాగాన్ని కూడా ఉండాలనేది నేను సూచన చేస్తున్నాను అధ్యక్ష. అలా మూడోది, బోర్డ్ ఆఫ్ మేనేజ్మెంట్ లో కేవలం అధికారులు లేదా యూనివర్సిటీ వీసీలే కాకుండా ఈ మత్స్య రంగంలో నిపుణులైన వ్యక్తులు, ఆక్వా రంగంలో నిపుణులైన ప్రొఫెసర్లు, నిపుణులైన వ్యక్తులు అనేక మంది ఉన్నారు. అలాంటి వారిని గుర్తించి వారిని కూడా బోర్డ్ ఆఫ్ మేనేజ్మెంట్ లో పెడితేనే తొలి దశలో యూనివర్సిటీ అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. ఆ అంశాన్ని కూడా పరిగణన తీసుకోవాలి. చివరి అంశం, మంత్రి గారు కొన్ని కాలేజీలు, పాలిటెక్నిక్ కాలేజీలు యూనివర్సిటీ పరిధిలోకి వచ్చాయని చెప్పారు. ఈ సందర్భంగా వారికి నా రిక్వెస్ట్ ఏంటంటే, గుంటూరు జిల్లా నిజాంపట్నం ప్రాంతంలో ఫిషింగ్ హార్బర్ ఉంది. పెద్ద ఎత్తున మత్స్యకారుల పిల్లలు చదువుకుంటున్నారు. అందువల్ల కృష్ణా జిల్లా బావదేవరపల్లిలో ఏ విధంగా అయితే ఒక ఫిషింగ్ పాలిటెక్నిక్ ఉందో అక్కడ ఫిష్ పాలిటెక్నిక్ ఉంది అధ్యక్ష. నిజాంపట్నంలో కూడా అటువంటి పాలిటెక్నిక్ కళాశాల ఈ ఫిషింగ్, ఆక్వాకల్చర్ సంబంధించి ఏర్పాటు చేయాలని మీ ద్వారా మంత్రి గారిని కోరుతూ, మరి మంత్రి గారు కొత్తగా మంత్రి అయినప్పటికీ కూడా వారు చక్కగా సమాధానాలు చెప్పారు. వారికి కూడా అభినందనలు తెలియజేస్తూ సెలవు అధ్యక్ష. రవీంద్రబాబు గారు. Thank you, sir, for giving this opportunity, sir. First of all, let us all congratulate, sir, our beloved Chief Minister. This university, for the first time, I was told, sir, మన ఆంధ్రలో #1 ఇది సార్, ఇంతవరకు ఎప్పుడు లేదు. నాకు తెలిసి ఇండియాలో కూడా ఎక్కడ ఫిషరీస్ యూనివర్సిటీ లేదు సార్. సో ఇటువంటి యూనిక్ ఎక్స్పెరిమెంట్, యూనిక్ యూనివర్సిటీ
మన ఆంధ్రలో రావటం, అది కూడా పశ్చిమ గోదావరి జిల్లాలో రావటం చాలా ఆనందం సార్. మనం అందరం కలిసి మన జగన్మోహన్ రెడ్డి గారికి, మన యంగ్ మినిస్టర్ సిదిరి అప్పలరాజు గారికి కూడా అభినందన తెలియజేయాలి సార్. సార్, ఈ యూనివర్సిటీ అనేటప్పటికీ మనకి లెర్నింగ్ అనేది ఒకటి గుర్తొస్తుంది సార్. లెర్నింగ్, ట్రైనింగ్, తర్వాత దాంట్లో ఫ్యూచర్ గైడెన్స్ కూడా, ఫ్యూచర్లో గైడెన్స్ కూడా ఇవ్వాలి సార్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అన్నవి. సో ముఖ్యంగా మన వెంకటేశ్వర గారు ఇందాక మాట్లాడుతూ, పొద్దున సుబ్రహ్మణ్యం గారు కూడా మాట్లాడుతూ, రెక్లెస్ గా యానిమల్స్ ని స్లాటరింగ్ చేసినప్పుడు ఏ రకంగా కోవిడ్ వైరస్ రకరకాలుగా కొత్త కొత్త జీవాలు వస్తున్నాయో, అట్ ద సేమ్ టైము యాక్వా ఫార్మ్స్, యాక్వా కల్చరు, ఈ ఎక్కువ యాంటీబయాటిక్స్, పెస్టిసైడ్స్ అవన్నీ వాడటం వల్ల ఆ వైరల్ లోడెడ్ వాటర్ వెళ్ళిపోయి పక్కంతా పొల్యూట్ అవుతుందని వెంకటేశ్వర గారు చెప్పినట్టుగా, ఈ యూనివర్సిటీలో ఎస్పెషల్లీ మంత్రి గారిని నేను ఏం రిక్వెస్ట్ చేస్తున్నానంటే, ఒక సిలబస్ లేదా ఫ్యాకల్టీ, ఎటువంటి ఫ్యాకల్టీ పెట్టాలంటే, ఈ జెనెటికల్లీ మోడిఫైడ్ స్పీసీస్ ఈ మధ్య వచ్చిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ బ్రాయిలర్ చికెన్ కానీ చాలా రకరకాలుగా జెనెటికల్లీ మోడిఫైడ్ వెజిటబుల్స్ కూడా వచ్చిన తర్వాత వాటి లెక్క ఒరిజినల్ టేస్ట్ పోయింది సార్. చాలా మంది చికెన్ అనగానే బ్రాయిలర్ చికెన్ అంటే బ్రెడ్ తిన్నట్టుగా ఉంటుంది సార్. అది ఇప్పుడు చికెన్ అనగానే మనం నాటుకుండా అంటున్నాం సార్. మళ్ళీ ఫిష్ కూడా మనం ఆక్వా ఫామ్ లో కానీ ఫిష్ పాండ్ లో పెంచిన ఫిష్ తింటే, బయట కొన్న గోదావరిలో పడిన చేపలు తింటే చాలా తేడా ఉంటుంది సార్. ఇప్పుడు బ్రాకిష్ వాటర్ లో పడిగే ప్రాన్స్ కానీ మన ఆక్వా ఫార్మ్స్ లో ఆర్టిఫిషియల్ గా పెంచిన ప్రాన్స్ కానీ చాలా తేడా ఉంటుంది సార్. ఫర్ ఎగ్జాంపుల్ సార్, ఎంపేడా ఉంటుంది సార్. ఎంపేడా మన ఆల్ ఇండియా లెవెల్లో ఒక ఎంపేడా ఉంది సార్, మెరైన్ ప్రొడక్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్ ఏజెన్సీ, అది నేషనల్ ఏజెన్సీ ఆల్సో. దట్ హ్యాస్ ఎ లాట్ ఆఫ్ ఎక్స్పర్టైజ్ సార్. మంచి ఎక్స్పర్టైజ్ ఉంది దీనిలో. చాలా మంచి రీసెర్చ్ కూడా జరుగుతుంది సార్. మంత్రి గారు కూడా ఐ హోప్ హీఈస్ రిజిస్టరింగ్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్. ఈ ఇన్నోవేటివ్ థింగ్స్, జెనెటికలీ మోడిఫైడ్ లేకపోతే హై ప్రొడక్షన్, క్యాపిటలిస్టిక్ ప్రొడక్షన్ ఆఫ్ ది ప్రొడక్ట్స్, ఈ ఏ వస్తువు తీసుకున్నా, ఏ తినేది తీసుకున్నా సరే లార్జ్ స్కేల్ ప్రొడక్షన్, మ్యాసివ్ గా ప్రొడ్యూస్ చేయడం అన్నది ఒక కల్చర్ అయిపోయి, ది క్యాజువాలిటీ ఇస్ ది హ్యూమన్ బీయింగ్ హెల్త్, ఎన్వైరన్మెంట్ పొల్యూషన్ అండ్ అన్నోన్ డిసీజెస్. సో వీటిలన్నిటి కలుపుకొని దీనికి సరిపడగా రీసెర్చ్ చేసుకుంటూ, ఫిష్ మనకి చాలా స్టేపుల్ ఫుడ్ సార్. ఫిష్ ఎందుకు స్టేపుల్ ఫుడ్ అంటే అన్నిటికన్నా ఇది కంటైన్స్ లాట్ ఆఫ్ అమైనో యాసిడ్స్ సార్. మంచి అమైనో యాసిడ్స్, ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ చాలా ఉంటాయి. అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉంటాయి. వీటి వల్ల హెల్త్ కూడా బాగుంటుంది. ఈ మధ్య ఈ సెడెంటరీ లైఫ్ వల్ల ఫిష్ ఎక్కువ తినమని చెప్తున్నారు అందరూ. కానీ ఫిష్ తింటుంటే దానిలో చాలా యాంటీబయాటిక్స్ ఉన్నాయని ఎప్పటికీ కూడా చాలా మంది సైంటిస్టులు కూడా చెప్పారు. చాలా ప్రోడక్ట్స్ మన జపాన్కి వెళ్ళటం, జపాన్ నుంచి ఎక్స్పోర్ట్ అయ్యే ప్రోడక్ట్స్ రిజెక్ట్ అవ్వడం, మళ్ళీ ఎరక్ రావడం, వచ్చి మార్కెట్లో అమ్ముకోవడం కూడా జరుగుతుంది సార్. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వీటిలన్నీ డిఫికల్టీస్ ని, ప్రాబ్లమ్స్ ని మన యూనివర్సిటీ, ఫిషరీస్ యూనివర్సిటీ తీసుకుంటూ మంచి బెస్ట్ ఫ్యాకల్టీ అవైలబుల్ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా సార్. ఎక్కడైతే ఫిషింగ్ కంట్రీస్, మంచి మంచి కంట్రీస్ ఉన్నాయి సార్ ఫిషింగ్ దాంట్లో, వాళ్ళ దగ్గర నుంచి మన ఎక్స్పర్టైజ్ తీసుకుని ఒక వరల్డ్ క్లాస్ జగన్మోహన్ రెడ్డి గారు బ్రెయిన్ చేయాలి సార్. యూనివర్సిటీ అన్నది ఎక్కడ లేదు సార్, ఇది ఇండియాలో ఎక్కడ లేదు. సో జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో పేరు తీసుకుని, ఎంతో ఇన్నోవేటివ్ ఆలోచించి యూనివర్సిటీ పెడుతున్నారు కాబట్టి, మన సిదిరి అప్పలరాజు గారు, మంత్రి గారు, డాక్టర్ గారు కూడా, ఆయన ఎండి జనరల్ మెడిసిన్ చేశారు, ఆయన సైంటిఫిక్ టెంపర్ ఉన్న ఆయన, అన్ని చక్కగా అర్థం చేసుకున్న ఆయన, దయచేసి ఫ్యాకల్టీ కూడా రకరకాల యాంగిల్ ఆలోచించి కొత్త యూనిక్ గా మన ఇండియాలో ప్రొడ్యూస్ అయ్యే ప్రోడక్ట్ ఎప్పటికి కూడా ఎక్స్పోర్ట్ అయిన ప్రోడక్ట్స్ రిజెక్ట్ అవ్వకోకుండా ఉండేటట్టుగా రీసెర్చ్ చేసే ఫెసిలిటీస్ కూడా కలజేయమని మన మంత్రి గారిని కోరుతూ, ఈ యూనివర్సిటీ ఫర్ ద ఫస్ట్ టైం వెస్ట్ గోదావరి రావడం వల్ల మన చైర్మన్ గారు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు సార్. సో మీరు కూడా దయచేసి తప్పనిసరిగా అప్పుడు వెళ్తుంటూ మనం ఆ వేడతో ఇంటరాక్ట్ అవ్వడం చాలా మంచిదని చెప్తూ, నాకు ఈ అవకాశం వచ్చినందుకు మీకు చాలా ధన్యవాదాలు సార్. కత్తి నరసింహారెడ్డి గారు బ్రీఫ్. సార్, ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో మన రాష్ట్రానికి, ప్రత్యేకించి వెస్ట్ గోదావరికి ఫిషరీస్ యూనివర్సిటీ వస్తుందంటే గనక చాలా సంతోషంగా ఉన్నది అధ్యక్ష. ప్రభుత్వానికి కృతజ్ఞతలు. తమిళనాడులో డాక్టర్ జె జయలలిత ఫిషరీస్ యూనివర్సిటీ ఒక ప్రముఖమైనది అధ్యక్ష. అలాగే మన ఆంధ్రప్రదేశ్లో ఇంత విస్తారమైనటువంటి కోస్టల్ ఏరియా, 20,000 మంది నిపుణులు ఉన్నటువంటి ఈ ఫిషరీస్ యూనివర్సిటీ భవిష్యత్తులో ఇది 100% ఆదరాభిమానాలు పొందుతుంది. అయితే సెంట్రల్ గవర్నమెంట్ యూజీసీ
నామ్స్ వచ్చేసి 80% గ్రాంట్ గతంలో ఇచ్చేది అధ్యక్ష. అది గత ఏడాది 80 నుంచి 50% గ్రాంట్స్ తగ్గించింది అధ్యక్ష. ఈ బడ్జెట్లోనే తొలి ఏడాది 100 కోట్లు కేటాయించినారు. భవిష్యత్తులో కేంద్రం నుంచి వచ్చేటువంటి ఆర్థిక సహాయం కూడా తగ్గుతుంది కాబట్టి ఈ యూనివర్సిటీ పురోభివృద్ధికి అలాగే ఆ దామాషాల్లో అది అవసరమైనటువంటి నిధులు కూడా రాష్ట్ర ప్రభుత్వము మంజూరు చేసి ప్రోత్సహించాలని చెప్పేసి నేను కోరుతున్నాను. రెండోది అధ్యక్ష, ఫిషరీస్ అంటే అండర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కానీ పిహెచ్డి కోర్సులు కానీ ఇప్పుడు లేటెస్ట్ వస్తున్నటువంటి ఫిషరీస్ ప్రాసెస్ కానీ లేదంటే కనుక ప్రొడక్షన్ కానీ సీడ్స్ కానీ వీటన్నిటిపైన ఏది భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలు ఉంటాయో అలాంటి కోర్సులు కూడా పెట్టేదానికి ముందస్తుగానే ఒక అధ్యయనం చేసి అలాంటి కోర్సులు కనుక పెడితే కనుక యూనివర్సిటీ నుంచి బయట వచ్చేటప్పటికి ఈ స్టూడెంట్కు జాబ్ గ్యారంటీ అని కనుక ఉంటే కనుక ఆ యూనివర్సిటీ పర్పస్ ఇంకా నెరవేరుతుంది అధ్యక్ష. ఇప్పుడు ఢిల్లీలో టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళది నోయిడాలో ఉన్నటువంటి యూనివర్సిటీలో హైయెస్ట్ ప్లేస్మెంట్స్ ₹44 lakhs per annum అని అడ్మిషన్స్ ట్యాగ్ లైన్ పెట్టి అడ్మిషన్స్ ఆకర్షిస్తున్నారు అధ్యక్ష. కాబట్టి అట్లా పోటీ ప్రపంచంలో ఈ యూనివర్సిటీ కూడా మంచి భవిష్యత్తు కూడా ఉంటుంది కాబట్టి అలాంటి కోర్సులను కూడా ఈ యూనివర్సిటీలో ఇంట్రొడ్యూస్ చేయాలని చెప్పేసి నేను కోరుతున్నాను. అలాగే ఫ్యాకల్టీ కూడా అధ్యక్ష, ఇప్పుడు ఏ యూనివర్సిటీ పోయినా ఇప్పుడు మొత్తం కోర్టు కేసులు కానీ రెగ్యులరు కాంట్రాక్టు డైలీ వేజెస్ పార్ట్ టైము ఇదే పంచాయతీ సార్. ఎక్కడ పోయినా కూడా దయచేసి మినిస్టర్ గారిని మీ ద్వారా నేను కోరుతున్నాను, అలాంటి పరిస్థితి లేకుండా మొత్తం రెగ్యులర్ బేసిస్ పైనే సిబ్బందిని కానీ ఫ్యాకల్టీని కానీ నియమించాలని చెప్పేసి మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. మినిస్టర్ గారు ఒక్క నిమిషం. ధన్యవాదాలు అధ్యక్ష. వన్ నిమిషం. లక్ష్మణరావు గారు మాట్లాడుతూ చాలా మంచి విషయాన్ని లేవనెత్తారు అధ్యక్ష. అశోక్ బాబు గారు మాట్లాడు ప్లీజ్. అధ్యక్ష, ముందుగా మినిస్టర్ గారికి అభినందనలు చెప్పాలి. ఫస్ట్ బ్యాటింగ్ సెంచరీ కొట్టినట్టు ఫస్ట్ 3 బిల్స్ ఆయన అప్రూవ్ చేయించుకుని సక్సెస్ఫుల్గా వెళ్తున్నందుకు ఇన్ ప్రిన్సిపల్ ఈ బిల్లుకి మాకు అబ్జెక్షన్ లేదు అధ్యక్ష. అయితే ఆక్వా ఫిషరీస్ యూనివర్సిటీ కంటే కూడా ఒక్క ఫిషరీస్ అనే అంశం కాకుండా మొత్తం మెరైన్ బయాలజీ మొత్తం కనుక తీసుకోగలిగితే యూనివర్సిటీ, ఎందుకంటే యూనివర్సిటీ అంటే అదేదో ఒక కాలేజీ లేదంటే ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్ కాదు అధ్యక్ష. ఇట్ హ్యాస్ గాట్ అన్లిమిటెడ్ నాలెడ్జ్ సెంటర్. ఇది అలా ఉండాలి యూనివర్సిటీ అంటే. రెండోది, మనకి ఆదాయంలో ఫిషరీస్ అగ్రికల్చర్ తర్వాత సెకండ్ ప్లేస్ ఉన్నా కూడా ఎడ్యుకేషన్ విషయంగా మనకు పాలిటెక్నిక్ 1-2 తప్ప పెద్దగా లేవు మనకి. అంటే రీసెర్చ్ అనేది దానికి పూర్తిగా లేదు. ఈ పరిస్థితుల్లో ఇలాగ ఫిషరీస్ యూనివర్సిటీ పెట్టారు కాబట్టి మొత్తం మెరైన్ సంబంధించిన బయాలజీ ఐటమ్ అంటే ఇంక్లూడింగ్ షింప్ కానీ లేదంటే మనకి ముత్యాలు పెంపకాలు కానీ ఇంకా చాలా ఉన్నాయి అధ్యక్ష మెరైన్ దీంట్లో. అవన్నీ కూడా తీసుకోగలిగితే ఇట్ విల్ హ్యావ్ యాంపుల్ ఆపర్చునిటీ, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కూడా ఉంటుంది. రెండోది, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పెట్టినప్పుడు కూడా ఇదే క్వశ్చన్ వస్తుంది అధ్యక్ష. హెల్త్కి సపరేట్ యూనివర్సిటీ అనేది ఫస్ట్ టైం ఇన్ ఇండియా మనమే పెట్టాం, మన దేశం టీడీపీ గవర్నమెంట్లో. అలాగే సో వీఆర్ గెయినింగ్ సమ్ క్రెడిబిలిటీ ఇన్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఎట్ ది సేమ్ టైం నేను ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, రాజశేఖర రెడ్డి గారు జిల్లాకు ఒక యూనివర్సిటీ పెట్టమన్నారు అధ్యక్ష. అన్ని పీజీ సెంటర్స్ని యూనివర్సిటీస్ చేశారు. కానీ వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఆ వీసీలకి కార్ పెట్రోల్ బిల్ కూడా ఇచ్చే పరిస్థితి లేవు కొన్ని చోట్ల. యూజీసీ గ్రాంట్స్ కూడా తగ్గించారు. అలా పరిస్థితి యూనివర్సిటీ రాకూడదకుండా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మిగతా యూనివర్సిటీస్ అకాడమిక్ పర్పస్గా ఉన్నాయి, బట్ దిస్ యూనివర్సిటీ ఈజ్ గోయింగ్ టు జనరేట్ ఎంప్లాయ్మెంట్. యూనివర్సిటీ బయటకు రాగానే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లేదంటే ఇంకొక ఎంప్లాయ్మెంట్ వచ్చే అవకాశం ఉన్న యూనివర్సిటీ ఇది. కాబట్టి దీన్ని స్కోప్ పెంచుతూ, అలాగే మనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెరైన్ ఇంజనీరింగ్ ఉంది, అది కొచ్చిన్ విశాఖపట్నంలో కూడా ఉంది. వాళ్ళు దే హ్యావ్ లింక్డ్ అప్ ది సైన్స్ విత్ మేనేజ్మెంట్. ఐఐఎం అహ్మదాబాద్తో వాళ్ళకి లింకప్ ఉంది. అంటే ఇంజనీరింగు, టెక్నాలజీ, మేనేజ్మెంట్ ఈ 3 ఇంటిగ్రేట్ చేసి వాళ్ళు పీజీ కోర్సెస్ ఇవి ఇంజనీరింగ్ కోర్సెస్ ఉన్నాయి అధ్యక్ష. కాబట్టి ఇక్కడ యూనివర్సిటీ పెట్టినప్పుడు మనం బిగినింగ్లో ఉన్నాం కాబట్టి ఏదైతే పాత యూనివర్సిటీస్ పరిస్థితి ఉందో జిల్లా యూనివర్సిటీ పరిస్థితి దీనికి రాకూడదు.
దీన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా, ఎందుకంటే ఇందాక మన సోదర సభ్యులు చెప్పారు, దిస్ ఈస్ ద బ్రెయిన్ చైల్డ్ అండ్ డ్రీమ్ ఆఫ్ ది చీఫ్ మినిస్టర్ అని. దాన్ని డ్రీమ్గా కానివ్వకుండా ఒక మోడల్ యూనివర్సిటీగా, బికాస్ దిస్ ఇస్ ద ఫస్ట్ యూనివర్సిటీ ఇన్ కేరళ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఇస్ అటాచ్డ్ విత్ మెరైన్ బయాలజీ అధ్యక్ష. ఇఫ్ ఐఎమ్ కరెక్ట్ ఆర్ అవర్ లీడర్స్ హ్యావ్ టు, రామకృష్ణ విల్ కరెక్ట్ చేయాలి. దట్ ఈస్ ద ఓన్లీ వన్ ఇన్ ఇండియా, బట్ ఇట్ అటాచ్డ్ టు అగ్రికల్చర్ యూనివర్సిటీ. మనం దాన్ని డిటాచ్ చేసాం కాబట్టి దాని ఐడెంటిటీ కాపాడే విధంగా ఆ యూనివర్సిటీ పరిస్థితి దీనికి రాకుండా దీని స్కోప్ పెంచి అవసరమైన టెక్నాలజీ ఇంటిగ్రేట్ చేసి తన బెస్ట్ యూనివర్సిటీగా చేయమని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. రెండోది, ఇక్కడ ఫ్యాకల్టీ కానీ లేదంటే మిగతా విషయాల్లో ఎక్స్పర్ట్స్ని, అలాగే యూనివర్సిటీ అంటే దాని జ్యూరిస్డిక్షన్లో ఏ కాలేజెస్ వస్తాయి, ఏ సబ్జెక్ట్స్ వస్తాయి అనేది మనకి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వచ్చింది అధ్యక్ష ఇష్యూ అనేది. అటువంటి ఇష్యూ ఇప్పుడు రాకుండా ఈ మన కోస్టల్ బెల్ట్లో ఆల్మోస్ట్ ప్రతి డిస్ట్రిక్ట్లో కూడా ఎక్కడైతే ఈ 5-6 జిల్లాల్లో, కృష్ణా, గుంటూరు, వెస్ట్, అలాగే నెల్లూరు, ఈ 5 జిల్లాల్లో మెరైన్ ప్రొడక్ట్స్ ఎక్కువ ఉంది కాబట్టి, కల్చర్ ఎక్కువ ఉంది కాబట్టి పొల్యూషన్ బ్యాలెన్స్ చేసుకుంటూ వీటిని ఎలా పెంచాలనే దాని మీద అవసరమైతే పాలిటెక్నిక్ కాలేజీలు కానీ లేదంటే సపరేట్ క్యాంపస్ కాలేజెస్ కానీ పెట్టి ఎట్ ది సేమ్ టైం ట్రైనింగ్ ఆల్సో. ఏదో మనం ఒక సర్టిఫికేట్ ఇచ్చేసి బయటికి పోయి మన న్యాచురోపతిలా కాకూడదు అధ్యక్ష. ఇప్పుడు న్యాచురోపతి పరిస్థితి ఏంటంటే వాళ్ళు 4 సంవత్సరాలు ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఇస్తున్నారు, బయటకు వస్తే ఉద్యోగాలు, వాళ్ళు ప్రాక్టీస్ పెట్టుకోవడం కూడా లేదు. అలా కాకుండా ట్రైనింగ్ కూడా, ఇప్పుడు భోపాల్ అగ్రికల్చర్ ట్రైనింగ్ సెంటర్, రీసెర్చ్ సెంటర్ ఉంది, దే గివ్ ట్రైనింగ్ టు ది ఫార్మర్స్. కాబట్టి ఒక కోర్సు, ఇంటిగ్రేటెడ్ కోర్స్ పెట్టి ట్రైనింగు, లెర్నింగు, టీచింగ్, రీసెర్చ్, కాబట్టి వీటిని ఆ యూనివర్సిటీ పెట్టాలని చెప్పి నేను కోరుకుంటూ, మరి ఈ బిల్లును మీకు మేము మద్దతు ఇస్తున్నాం. ఎట్ ది సేమ్ టైం ఐ వన్స్ అగైన్ కంగ్రాచులేట్ ది న్యూ మినిస్టర్ ఫర్ ఈ సక్సెస్. థ్యాంక్ యూ. ధన్యవాదాలు అధ్యక్ష. లక్ష్మణరావు గారు ముందు మాట్లాడుతూ ఎన్విరాన్మెంటల్ హెజార్డ్స్ గురించి చాలా పర్టికులర్గా ఆయన చెప్పడం జరిగింది. ఇంకా అది చాలా మంచి విషయం. ఇందాక కూడా దాని గురించి మాట్లాడుకున్నాం. ఎన్విరాన్మెంటల్ హెజార్డ్స్ యాజ్ ఎ హోల్ ఇన్ ఆక్వా అన్నటువంటిది ఒక ఇష్యూ అధ్యక్ష. దాన్ని తగ్గించడానికి అనేకమైనటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. మనం కూడా దీనిలో ఉన్నటువంటి కొన్ని 2 కొత్త టెక్నిక్స్, ఆర్ఏఐ సిస్టమ్ ఒకటి, బయోఫ్లాక్ టెక్నిక్ ఒకటి, వాటిని మనం పెద్ద ఎత్తున ఎంకరేజ్ చేస్తున్నటువంటి పరిస్థితి. సో దట్ అంటే తక్కువ ఏరియాలో ఎక్కువ కల్చర్ జరిగే విధంగా దానిలో సాధ్యపడుతుంది అధ్యక్ష. మరి అలాగే వన్ మోర్ థింగ్, యూనివర్సిటీ బాడీలో కొంతమంది నాట్ ఓన్లీ అధికారులు వీళ్ళే కాకుండా మిగిలినటువంటి వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వమని చెప్పారు అధ్యక్ష. ఇది చాలా మంచి విషయం. యాక్చువల్గా యూనివర్సిటీకి అనుసంధానంగా మనం బోర్డ్ ఆఫ్ మేనేజ్మెంట్ వేస్తున్నాం, అకాడమిక్ కౌన్సిల్ని కాన్స్టిట్యూట్ చేస్తున్నాం, బోర్డ్ ఆఫ్ ఫ్యాకల్టీస్ని కాన్స్టిట్యూట్ చేస్తున్నాం, రీసెర్చ్ అడ్వైజరీ కౌన్సిల్. ఇట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అధ్యక్ష. ఇందులో ఆక్వా నాలెడ్జ్ పార్క్ అనేది మనం పెడుతున్నాం. దట్ ఈస్ మెంట్ ఫర్ R&D, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం పెడుతున్నటువంటిది నాలెడ్జ్ హబ్. దానికోసం ఒక సెపరేట్ కౌన్సిల్ని దీనిలో కాన్స్టిట్యూట్ చేస్తా ఉన్నాం అధ్యక్ష. మరి అలాగే ప్లానింగ్ బోర్డ్ అండ్ ఫైనాన్స్ కమిటీతో పాటు ఈ బోర్డులో ఆక్వా రైతులకి మనం రెగ్యులర్గా ఒక యూనివర్సిటీ బోర్డు వేసేప్పుడు, బాడీ వేసేప్పుడు ఇచ్చేటటువంటి అవకాశం ఖచ్చితంగా ఆక్వా రైతులకు ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. మరి అలాగే నిజాంపట్నంలో ఒక ఫిషరీస్ పాలిటెక్నిక్ కాలేజ్ పెట్టండి అని చెప్పి ఒక మంచి ప్రతిపాదన చేశారు. ఇలాంటి ప్రతిపాదనే గౌరవ రాజ్యసభ సభ్యులు ముప్పిదే వెంకటరమణ గారు కూడా ఎక్స్ప్రెస్ చేశారు అధ్యక్ష. దీనిని ప్రభుత్వం సానుకూలంగా తీసుకుంటుందని సభ దృష్టి తీసుకొస్తున్నాను. రవీంద్రబాబు గారు కూడా ప్రధానంగా రీసెర్చ్ గురించే చెప్పారు. దెర్ ఈజ్ ఏ సెపరేట్ వింగ్ రీసెర్చ్ కౌన్సిల్ ఉంది, ఒక నాలెడ్జ్ పార్క్ దానికి అనుసంధానంగా పెడతా ఉన్నాం. నరసింహారెడ్డి గారు మాట్లాడుతూ ఫండ్స్కి సంబంధించి చెప్పారు అధ్యక్ష. నిజమే, ఈ ప్రభుత్వం అయితే 100 కోట్లు ఇప్పటికీ మంజూరు చేసింది. అలాగే ఈ యూనివర్సిటీ యాక్ట్లోనే వీళ్ళకి అదనపు ఫండింగ్ కోసం కేంద్ర ప్రభుత్వం మాట్లాడుకునేదానికి NFDB, అలాగే ఐకార్ అండ్ ఏదైనా ఇతర వ్యవస్థలు లేదా సంస్థల నుంచి గ్రాంట్ పొందడానికి డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిషరీస్ తన చర్యలను కంటిన్యూస్గా కొనసాగిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఫ్యాకల్టీకి సంబంధించి అంటే ఒక విషయం చాలా బ్రాడ్గా ఈ సభా దృష్టి నేను తీసుకొస్తున్నాను అధ్యక్ష. గతంలో
గత ప్రభుత్వం ఈవెన్ జూనియర్ కాలేజెస్ ఇచ్చినప్పుడు కూడా కాలేజీని అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చి ఫ్యాకల్టీ ఇవ్వలేదు అధ్యక్ష. దేర్ ఆర్ 87 కాలేజెస్ సంథింగ్ లైక్ ఆల్మోస్ట్ 80 కాలేజీలు పైబడి 1200 మంది గెస్ట్ ఫ్యాకల్టీ ఈరోజు రోడ్డు మీద ఉన్నారు అధ్యక్ష. వాళ్ళను కూడా ఈరోజు మనం కింద మీద పడి అడ్జస్ట్మెంట్ చేస్తా ఉన్నాం. అలాంటి పరిస్థితి రాకూడదని గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వంలో అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చినటువంటి కాలేజ్ కావచ్చు, యూనివర్సిటీ కావచ్చు, ఫ్యాకల్టీతో పాటే మంజూరు చేస్తా ఉన్నారని సభా దృష్టికి నేను తీసుకొస్తున్నాను అధ్యక్ష. మరి అలాగే అశోక్ బాబు గారు మాట్లాడుతూ దీనిలో ఒక సెపరేట్ మెరైన్ వింగ్ ఒకటి పెట్టాలని చెప్పి అన్నారు. అందుకని ఇది గత ప్రభుత్వంలో కూడా ఒక యూనివర్సిటీ పెట్టాలేనో కొన్ని ఆలోచనలు చేశారు అధ్యక్ష. ఎందుకనో మరి గౌరవ సభ్యులు ఎవరు దాన్ని బయటికి చెప్పడానికి సాహసించకపోవడం నాకు కొద్దిగా ఆశ్చర్యం వేసింది. అప్పుడు ఆక్వా యూనివర్సిటీ అని చెప్పి అన్నారు అధ్యక్ష, భీమవరంలో పెట్టాలని చెప్పి. మనం దాన్ని ఆక్వా యూనివర్సిటీ అనడం లేదు అధ్యక్ష, ఫిషరీస్ యూనివర్సిటీ అంటున్నాం. ఫిషరీస్ అన్నటువంటి బ్రాడ్ టర్మ్ దట్ ఇంక్లూడ్స్ మెరైన్ ఫిషరీస్, ఇన్లాండ్ ఫిషరీస్, ఆక్వా, పెర్ల్, క్రాబ్, వాట్ ఎవర్ ఆర్నమెంటల్ ఫిష్, సీవీడ్, ఎవ్రీథింగ్ కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిషరీస్ అండర్లోకి వస్తుంది అధ్యక్ష. అందుకని దిస్ ఇస్ ఏ యూనివర్సిటీ ఫర్ ఫిషరీస్. ఎంటైర్ అన్ని ఫిషరీస్ లో ఉన్నటువంటి అన్ని రంగాలను కూడా ఇది ఖచ్చితంగా అడ్రస్ చేస్తుంది అని చెప్పి ఈ సభా దృష్టికి తీసుకొని వస్తూ ఈ బిల్లుని సపోర్ట్ చేస్తూ మాట్లాడినటువంటి సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ చట్టాన్ని ఆమోదించవలసిందిగా కోరుతా ఉన్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. The question is that the Andhra Pradesh Fisheries University Bill 2020 bit ఇంకా ఉందా? Honorable Chairman sir, I request to move. The question is that the Andhra Pradesh Fisheries University Bill 2020 be taken into consideration. Who are for the motion, please say aye. Who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and bill is considered. I shall now put the clauses to vote. There are no amendments to clause 2 to 57, schedule clause 1, enacting formula and long title, and they are before the house. The question is those who are for clause 2 to 57, schedule clause 1, enacting formula and long title, please say aye. Who are against, please say no. Ayes have it, ayes have it. Clause 2 to 57, schedule clause 1, enacting formula and long title do stand part of the bill. I shall now request the Minister for Animal Husbandry, Dairy Development and Fisheries to move the motion for passing the bill. Honorable Chairman sir, I request to move that the Andhra Pradesh Fisheries University Bill 2020 be passed. The question is that the bill be passed. Those who are for the motion, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and bill is passed. House is adjourned to meet at 10 a.m. on 3rd December 2020. మా వీడియో మీకు నచ్చితే కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.